గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ 99 టీవీ. ప్రైమ్ డిబేట్లో ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్స్, దానికి సంబంధించిన డిబేట్స్ చేస్తూ ఉన్నాం. అయితే దేశంలో గత కొన్ని నెలలుగా మనందరినీ వేధిస్తున్న ఒక అతిపెద్ద సమస్య కోవిడ్ మహమ్మారి, కోవిడ్-19గా దానికి నామకరణం చేసిన కరోనాగా మనం వాడుకలో దాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఒకప్పుడు విపరీతంగా దాని గురించి చర్చించుకునే వాళ్ళము, విపరీతమైన భయాందోళనలు ఉండేవి. లాక్డౌన్ పేరుతో కొన్నాళ్ళుగా బయటికి రాని పరిస్థితి, తర్వాత ఒక్కొక్క దశలో అన్లాక్ ప్రక్రియ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోతున్న పరిస్థితి. అయితే నిజంగా పూర్తిగా భయం పోయిందా అంటే పోలేదు, కానీ కాలం గడవాలి, బ్రతుకు చక్రం నడవాలి కాబట్టి అందరూ బయటకు వచ్చేసి తమ పనులు చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ విషయంలో ఏ రకంగా హ్యాండిల్ చేశాయి? కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో సరిగ్గానే తన అంచనా నిజమైందా, లేకపోతే కేవలం లాక్డౌన్ అనేది ఒక పోస్ట్పోన్ మాత్రమే వైరస్ వ్యాప్తికి, తర్వాత దాని పని చేసుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇవాళ దాదాపుగా సుమారు 50 లక్షల దగ్గరలో పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా మిగతా దేశాలతో పోలిస్తే మార్టాలిటీ రేట్ అంతా రాకపోయినా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి కేసుల సంఖ్య ఎక్కువ కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో కొంత ఒక విమర్శ ఏంటంటే ఎక్కువ స్థాయిలో టెస్టులు జరగట్లేదు కాబట్టి కేసుల సంఖ్య ఎక్కువ చూపించడం లేదు అనేది. సో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇంకా ఈ మహమ్మారితో ఎంతకాలం పోరాటం చేయాలి, ఈలోపు కొన్ని మెడిసిన్లు వచ్చాయి, కాస్త వ్యాధి తీవ్రత కాకుండా తగ్గుముఖం పడుతోంది అని కొన్ని పేరు దాని పని చేసుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇవాళ దాదాపుగా సుమారు 50 లక్షల దగ్గరలో పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా మిగతా దేశాలతో పోలిస్తే మార్టాలిటీ రేట్ అంతా రాకపోయినా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి కేసుల సంఖ్య ఎక్కువ కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో కొంత ఒక విమర్శ ఏంటంటే ఎక్కువ స్థాయిలో టెస్టులు జరగట్లేదు కాబట్టి కేసుల సంఖ్య ఎక్కువ చూపించడం లేదు అనేది. సో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నాము, ఇంకా ఈ మహమ్మారితో ఎంతకాలం పోరాటం చేయాలి, ఈలోపు కొన్ని మెడిసిన్లు వచ్చాయి, కాస్త వ్యాధి తీవ్రత కాకుండా తగ్గుముఖం పడుతోంది అని కొన్ని పేర్లు వచ్చాయి, వాటి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్న వ్యాక్సిన్స్ ఇక చాలా త్వరలో వచ్చేస్తాయని, భారత్ బయోటెక్ అని, ఆక్స్ఫర్డ్ అని, మరొక వ్యాక్సిన్ అని, స్పుత్నిక్ అని, రకరకాల వ్యాక్సిన్ల పేర్ల గురించి చర్చించుకున్నాం. ఇంకా దాని మీద కూడా క్లారిటీ రావట్లేదు. ICMR నిబంధనలు కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్ళడం, WHO కూడా తన పరిశోధనలో తన సూచనలు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ రావడం, కొంత ఇంకా దీని మీద కోవిడ్ వైరస్ పూర్తిగా ప్రపంచ దేశాలకు అలాగే మన దేశానికి పూర్తిగా అర్థమైందా లేదా అనే సందిగ్ధం ఇంకా ఈనాటికి ఉంది. దాదాపు 7.5 నెలలు గడిచిపోతోంది. సో ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తోంది, ఈ విషయం మాట్లాడదాం. పొలిటికల్గా ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పుడూ ఉంటాయి రాజకీయ పార్టీల మధ్య, కానీ వీలైనంత వరకు వాస్తవాలు మాట్లాడుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్ ద్వారా ఒక యాక్చువల్ స్టేటస్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను. అయితే వాళ్ళు నాతో పాటు జాయిన్ అవుతున్నారు స్టూడియోలో డాక్టర్ రవీంద్ర గారు. వారు పల్మనాలజిస్ట్, ప్రముఖ వైద్యులు. మొదటి నుంచి కూడా కరోనా మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు ఆ డెవలప్మెంట్స్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్న వైద్యులు వారు. అలాగే లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు జ్యోతుల నెహ్రూ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, వారు జాయిన్ అవుతున్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వారు కూడా జాయిన్ అవుతారు. కొద్దిసేపట్లో బీజేపీ అలాగే వైసీపీ నేతలు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా డాక్టర్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. నేను ప్రియంబుల్లో ఇంట్రోలో చెప్పినట్టుగా, అంటే వేర్ వీఆర్ అనే ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి వస్తోంది. అంటే భయం ఉంది, అలా అని ఇంట్లో కూర్చోవడం అనేది సాధ్యం కాదు, బయటికి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి. ఇప్పుడు వైద్యుడిగా మీ వృత్తి మూరు, జర్నలిస్ట్గా నా వృత్తి నేను, ఇంకా అనేక మంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బయటకు వస్తున్నారు. అయితే వాట్ ఈస్ ద యాక్చువల్ సిచ్యుయేషన్ డాక్టర్ గారు? ఇప్పుడు కోవిడ్-19 పరిస్థితి ఇవాళ ఏ దశలో ఉంది? మనము కోవిడ్-19లో అయితే మాత్రం ఇంకా పీక్ చేరలేదని అనుకోవాలి. పీక్ అంటే మేబీ అప్ టు నవంబర్ ఆర్ డిసెంబర్లో మనకి పీక్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని మన వాళ్ళు అంటున్నారు.
అయితే ఇప్పుడు కొన్ని చోట్ల ఏమంటున్నారంటే వీ హ్యావ్ సీన్ అంటే ఎవరు చెప్తున్నారంటే ఇంకా కోవిడ్ తగ్గిపోయింది, ఇంకా రాదు, డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ మనం వింటూనే ఉన్నాము. కాకపోతే అనదర్ ఎస్టిమేషన్ ఏంటంటే బై నెక్స్ట్ మార్చ్ 64 lakhs to 70 lakhs కేసెస్ మనకి ఇండియాలో ఉంటాయి అనేది ఎస్టిమేట్ చేస్తున్నాం. అంటే మనము అందరికన్నా ముందుకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు అంటున్నారు ఇది పీక్ తగ్గిపోతుంది, ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది అని. కాకపోతే ప్రతి పాపులేషన్ శాంపుల్ తీసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఒక ఏరియాలో, ముంబైలో ఒక ఏరియాలో, హైదరాబాద్ పల్లెటూళ్ళలో, బెంగళూరు ఇట్లా అన్నీ తీసుకొని ఆ శాంపుల్ తీసుకొని వాళ్ళందరినీ ఎంతమంది సెలెక్ట్ చేశారో, ఒక స్ట్రీట్ సెలెక్ట్ చేశారో వాళ్ళందరినీ టెస్ట్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్ దెన్ మనకి ఇది మన ట్రెండ్ ఇట్లా ఉంది అని రిలీజ్ చేస్తే బాగుంటుంది. కానీ మనకి ఎట్లా అనుకుంటున్నారంటే ఒక 100 కేసులు మనకి డిటెక్ట్ అయ్యాయంటే ఇంకొక 800 కేసులు పాజిటివ్ ఉంటాయి అని ఫార్ములా వేసి చెప్పుకుంటున్నాం తప్పితే రియలిస్టిక్గా అట్లా ఉందా లేదా మనము అనుకోలేదు. ఓకే. సో అలానే ఫస్ట్ అనుకున్నప్పుడు ప్రపంచం అందరికన్నా మనం ముందు లాక్డౌన్ పెట్టుకున్నాం, ఇండియాకి అయితే రాదులే. తర్వాత మిస్టేక్స్ అయ్యాయి అన్నప్పుడు అది కొంచెమే జరుగుతుంది, దాని తర్వాత అది పోతుందిలే. దాని తర్వాత కూడా సేమ్ ట్రెండ్ ఆశాజనకంగా ఉన్నారు. కానీ ఈ జబ్బు ఉంది, దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది ఉంటుందనే ఉద్దేశంతో మనం బిహేవ్ చేస్తే బాగుంటుంది అనేది కరెంట్ సిచ్యువేషన్కి అవసరమైన మెథడ్. ఇంకోటి ఏంటంటే అందరికీ ఫాల్స్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. ఎట్లా అంటే కోవిడ్ అనగానే అది ఏమీ చేయదు, దానికి మందులు అక్కర్లేదు, కోవిడ్ టెస్ట్ నెగిటివ్ అయితే మందులు అక్కర్లేదు. సో మేము క్లినిక్లో కూర్చుంటాం, పేషెంట్ నడుచుకుంటానే వస్తాడు. బట్ హీ సాచురేషన్స్ విల్ బి 95 to 80-85 వచ్చిన వాళ్ళు కూడా వస్తారు నడుచుకొని. సార్ నాకు కొంచెం ఆయాసం ఉంది, నేను అడ్మిట్ అవ్వాలా, నాకు ఆక్సిజన్ అవసరమా, నేను ఇగో సిటీ స్కాన్ వాళ్ళే చేసుకొచ్చేస్తున్నారు. వాళ్ళే చేసుకొచ్చేసి ఇగోండి సిటీ స్కాన్ నీకు నిమోనియా ఉంది, సీరియస్గా ఉందంటే సార్ నాకు కోవిడ్ టెస్ట్ నెగిటివ్ ఉంది కాబట్టి నాకు కోవిడ్ అంటారు ఏంటంటారు. సో దిస్ ఇస్ ఫాల్స్ న్యూస్ అనేది ర్యాంపెంట్గా వెళ్ళిపోయి దేర్ ఆర్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నమ్మకుండా లాస్ పొందే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక లాస్ట్ మినిట్లో ఎంత కష్టపడి ఏం చేసినా కానీ ప్రాణం నిలబెట్టడం కష్టపడుతుంది. లేదంటే ఆ కొద్ది ఏవైతే మరణాలు మనకు తక్కువ ఉన్నాయన్నారో అవి కూడా మనము ఆపేసుకోగలిగే ఛాన్స్ ఉన్నదని పోగొట్టుకుంటాం. ఓకే. మార్చి ఏప్రిల్తో తీసుకుంటే మే నుంచి మనకి టెస్టింగ్ పెరిగింది. అలానే సైమల్టేనియస్గా ఫెవిపిరవిర్ ఎంటర్ అయింది, అలానే రెమిడిసివిర్ ఎంటర్ అయింది. రియల్లీ దే ఆర్ కట్ షార్టింగ్ ద కోర్స్. ఓకే. కాంప్లికేషన్స్ తగ్గిస్తున్నాయి, నాలెడ్జ్ పెరిగింది. వెస్ట్రన్ వరల్డ్లో దాని నుంచి వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ అంటే లంగ్లో నిమోనియా ఒకటే కాకుండా రీనల్ ఫెయిల్యూర్ ఉంటుంది, తర్వాత క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెనీ పీపుల్ మేము చూసిన సెప్సిస్లోకి వెళ్తున్నారు. అంటే లంగ్లోంచి ఇంప్రూవ్ అయ్యి వస్తున్నారు, బట్ దే ఆర్ గోయింగ్ ఇంటూ సెప్సిస్. అంటే సెప్సిస్కి వెళ్ళిపోయి తర్వాత డిటోరియేట్ అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతున్నారు లంగ్ బాగుందని, కానీ మిగతా విషయాలు చూసుకోవట్లేదు. న్యూరాన్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, రీనల్ ఫెయిల్యూర్ కానీ, సెప్సిస్లోకి ఎంటర్ అవటం కానీ, క్లాట్ ఫామ్ అవటం కానీ, థ్రాంబో ఎంబోలిజమ్స్ కానీ, అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, దీస్ ఆర్ ద థింగ్స్ అంటే నెగ్లెక్ట్ అయిపోతుంది. డాక్టర్ గారు ఇప్పుడు వాళ్ళకి అవి చెక్ చేసుకోవాలా లేదా అనే అవగాహన ఉండదు. ఖచ్చితంగా అది డాక్టర్స్ ఫాలో అప్ చేయాల్సిన అంశం కదా. కంపల్సరీ వాళ్ళు మెడికల్ అటెన్షన్లో డాక్టర్స్ ఫాలో అప్ చేయాల్సిన ఇష్యూస్. ప్రాబ్లం ఏమైందంటే డాక్టర్ ఏదన్నా చెప్తే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఎవరికి వాళ్ళకి వాట్సాప్ల ద్వారా కోవిడ్ మీద పక్కింటోళ్ళు చెప్పారని, వాళ్ళు చెప్పారని, మా ఫ్రెండ్ చెప్పారని దాన్ని తీసుకొచ్చి డాక్టర్తో ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ మీకు ఈ కండిషన్ వల్ల మేము ఇది పెడుతున్నాము అని అంటే వాళ్ళు సస్పెక్ట్ చేసే సమస్య ఎక్కువైపోయింది తప్పితే ఇది పెద్దది చేస్తున్నారు అని సైంటిఫికల్గా ట్రీట్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందలేదండి. రైట్. మిగతా డీటెయిల్స్ మాట్లాడదాం డాక్టర్ గారు. దయాకర్ గారు, ఇందాక నేను చెప్పినట్టుగా ఇవాళ అంటే ఏ సిచ్యుయేషన్లో ఉన్నాం అనేది మెడికల్గా డాక్టర్ గారితో మాట్లాడాము. అయితే మొదట్లో బ్రహ్మాండంగా దీన్ని భారత్ ఎదుర్కొనే సత్తా మనకుంది, లేకపోతే ఆ సంకల్పం మనకుంది, ఆ ధైర్యం మనకుంది అని ఇలాంటి మాటలు చెప్పుకున్నాం. ప్రధానమంత్రి గారు ఒక పిలుపునివ్వడము, దానికి అందరూ సంఘీభావం తెలుపుతా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేసాం. బట్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు అది మన
మానసిక స్థైర్యం కోసమో లేకపోతే ఒకరినొకరు భుజం చేర్చుకోవడం కోసం ఆ కార్యక్రమాలు చేయొచ్చు కాక, కానీ దాదాపు 50 లక్షల చేరువలో ఉన్న కేసులు, పెరిగిపోతున్న మరణాలు, ఇంకా ఇది ఎప్పటికీ ఈ మహమ్మారి వదిలిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది దయాకర్ గారు? అంటే ఎక్కడైనా మనం పొరపాటు చేశామా, సమర్థంగా ఎదుర్కొన్నాము అనుకునే భ్రమలో ఉండిపోయామా, ప్రజలను ఉంచేసామా? అంటే కరోనా విషయంలో ఒక ఉదాసీనత మనలో వచ్చింది. నాకు తెలిసి నేను అనుకుంటున్నా హరీష్ గారు, ఇప్పటికీ 182 రూపాల్లో కరోనా విజృంభిస్తుంది అనేది ఒక అంచనా. అది ఎంత మేరకు వాస్తవం, రూమరా, ఏ విధంగా అనేది తెలియదు. ఒక రూపంలోనే కరోనా ఉంది అనడానికి అవకాశం లేని స్థితి అయితే వచ్చింది. కొంతమందికి అసిమ్టమస్ ఉంటుంది, సిమ్టమస్ ఉంటుంది. సిమ్టమ్ లో కూడా కొంతమందికి టేస్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండట్లేదు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ వచ్చింది. కొంతమందికి వస్తుంది పోతుంది అని వాళ్ళే చెప్తున్నారు. కానీ వాస్తవానికి ప్రమాదం కొంచెం ఉన్నదని డాక్టర్ గారు చెప్పినట్టుగానే చాలా మంది కూడా చెప్తున్నారు. మనకు డెన్సిటీ ఎక్కువ కాబట్టి చాలా మంది మరణాల్లో కోవిడ్ మరణాలు ఉన్నాయి. ఆ మరణాలను టెస్ట్ చేయకపోవడం అనేది ఒక సమస్య. మొత్తం ఓవరాల్ టెస్ట్ ఒక చర్చ అయితే చనిపోతున్న వాళ్ళలో ఎంత మేరకు ఇప్పుడు యంగ్ ఏజ్ లో కూడా చనిపోతున్నారు, హార్ట్ అటాక్ అని, మిగతా అంశాలన్నీ అది కోవిడ్ రిలేటెడ్ అయి ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఆ ఇంటి సభ్యులకు వచ్చిందా లేదా అనేది కూడా తెలియదు. ఇది ఒక చర్చ. కానీ వాస్తవానికి సమర్థవంతంగా మనం ఎదుర్కోగలుగుతున్నామా అనేది మాత్రం ఆత్మపరిశీలన చేసుకుంటే గాలిలో దీపం పెట్టినట్టే కనిపిస్తుంది నాకైతే. అంటే కోవిడ్ పోగా మిగిలిన మన వాళ్ళు అన్నట్టుగా ప్రభుత్వాల తీరు కనిపించడం మాత్రం చాలా విచారకరం. సరే, పోనీ 100% వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతారా, మెడికేషన్ చేయగలుగుతారా, లేకపోతే ఇదంతా చేయగలుగుతారా అంటే చెప్పలేదు. ఎందుకంటే ఆర్థిక వనరులు కూడా చాలా మనకు పరిమితంగా ఉంటాయి. ఇది విజృంభణ మనకు 1-2 లక్షల లోపునే ఇట్లా ఉంటే రేపు 1 కోటి జనాభాకు చేరితే ఏంటి పరిస్థితి? హాస్పిటాలిటీ ఏంటి? 2 రాష్ట్రాల్లో కూడా ఒకసారి చూడండి. గాంధీ దగ్గర మనకు ప్రత్యామ్నాయం కనిపించట్లేదు. మనకు వేరే హాస్పిటల్ల పేర్లు చెప్తున్నారు, అవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, అవి సామాన్యుడికి అందుబాటులో ఉండేది కావు. అయితే డెత్ రేటును చూపించి తగ్గుతుందని చెప్పే ప్రయత్నం రాష్ట్రాలకు సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి కానీ దేశంలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నది ఏంటంటే హార్డ్ ఇమ్యూనిటీ వచ్చింది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి చాలని చెప్పి మెట్రోస్ వదిలేసిండు, ఇప్పుడు మాల్స్ వదిలేసిండు. పబ్లిక్ ఏంటంటే మూర్తికి ఒకటి గుడ్డ కట్టుకొని శానిటైజేషన్ కనుక పెట్టుకుంటే కరోనా రాదు అనే స్థితికి ఇప్పుడు మనం మానసికంగా ప్రిపేర్ చేసినాయి ప్రభుత్వాలు. ఇది ఎంత మేరకు అంటే కోవిడ్ వచ్చి నెగిటివ్ అయిన తర్వాత కూడా కోవిడ్ లక్షణాలకు సంబంధించిన ప్రమాదం ఉంది అనేమో ICMR కానీ లేదంటే WHO కానీ మనకు CCMP లాంటి ఒక స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ మనకు సూచిస్తున్న ఒక సూచన. మరి దాన్ని మనం ఎంత మేరకు ఫాలో అవుతున్నాం అంటే ఒకసారి వస్తే మళ్ళీ కరోనా రాదట అని చెప్పేసి ఇక ఏది నాకు యాంటీబాడీస్ డెవలప్ అయినాయి, ఎవరితో ప్లాస్మా తీసేసుకున్నా అని చెప్పి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళకి కోవిడ్ వచ్చింది కూడా తెలియదు. మనం జనసామాన్యంలో చూస్తే ఎంత మేరకు మనం చేయగలుగుతాం దీన్ని అంటే నాకు చాలా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎట్లా కోవిడ్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ రాదన్న వాళ్ళకు మళ్ళీ వచ్చినాయి. మన ఎమ్మెల్యేలకే చూసిన నేను ఎమ్మెల్యేలకు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న ఎమ్మెల్యేకి మళ్ళీ వస్తే తను మళ్ళీ ట్రీట్మెంట్ పోయిన పరిస్థితి చూసినాం. కాబట్టి సరే, ఇది విమర్శలు, ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు. కానీ వాస్తవంగా ఏం చేయాలి? ఇలా మీ వైరస్ కు ఈరోజు మెడిసిన్ వచ్చిందా? రాలేదు. వచ్చిన మెడిసిన్స్ అన్ని కూడా బయట వినబడుతున్నాయి, కనబడుతున్నాయన్నీ కూడా ఒక ఉపశమనానికి సంబంధించినవి. సాంప్రదాయ పద్ధతిలో మనం సనాతన ధర్మంలో ఉన్నట్టు అన్నింటిని తీసుకొచ్చేసి చేసుకుంటూ కొంత ఉపశమనం పొందగలుగుతున్నాం తప్పితే వాటికి పూర్తి స్థాయి వాటికి సైంటిఫిక్ ఎంటిటీ ఉందని అయితే నేను అనుకోను. ఇప్పటికైనా నేను అనుకునేదంటే ప్రభుత్వాలు ఈ కోవిడ్ కు సంబంధించిన నిబంధనలు సరిగ్గా పాటించేటట్టుగా ప్రజల్ని చేస్తే పెరిగే ఉధృతిని తగ్గించవచ్చు తప్పితే ఇంకా కంట్రోల్ చేస్తామని చెప్పడం అయితే మనల్ని మనం మోసం చేసుకోవడం తప్పితే మరొకటి కాదు. అదే దయాకర్ గారు, ఇవాళ ఈ డిబేట్ నేను టేకప్ చేశానంటే ఒక రకంగా ప్రభుత్వ అధినేతలు మనం ఇంక సహజీవనం చేయాల్సిందే కోవిడ్తో అనే ఒక ఆలోచన విధానాన్ని ప్రజలకి మనసులోకి చొప్పిస్తున్నారు. ఓకే, సహజీవనం చేయక తప్పని పరిస్థితి, నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ వెళుతున్నారు. కానీ ఎన్నాళ్ళు, ఎప్పటి వరకు మనం ప్రమాద పంచుల్లో ఉన్నాము, ఎప్పుడు బయటపడతాము?
ఈ విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. ప్రభుత్వాలు కూడా ఆ రకమైన భరోసా ఇస్తున్నాయని అయితే నాకు అనిపించట్లా. నెహ్రూ గారితో మాట్లాడదాం. కాకుమాన్ రాజశేఖర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, వైసీపీ ముఖ్య నాయకులు. రైట్, నెహ్రూ గారు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల విషయం మాట్లాడుకుని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, జాతీయ స్థాయిలో ఎలా ఉందని మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అయితే మిగతా రాష్ట్రాల కన్నా కూడా చాలా ఎక్కువ స్థాయిలో టెస్టులు చేస్తూ ఉన్నాము. దానికి తగ్గట్టే కేసుల సంఖ్య దాదాపు ఇప్పుడు తాజాగా అయితే 9,000 కేసులు 24 గంటల్లో, అంతకుముందు 10,000 11,000 కేసులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంటే ఆ మేరకు కొంత మేము 3T ఫార్ములా ఏదైతే ట్రేసింగు, టెస్టింగు, ట్రీట్మెంట్ ఉందో ఆ విషయంలో పగడ్బందీగా చేస్తున్నాము అని ప్రభుత్వం చెప్తోంది ఆంధ్రప్రదేశ్లో. రిషి గారు, ముందుగా శ్రీధర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే, మీతో మాట్లాడతా కాసేపట్లో. నెహ్రూ గారు, ఈ ఏదైతే కరోనా మీద డిస్కషన్ అన్నది డైరెక్ట్గా మొట్టమొదటిగానే పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇది ఎన్నో డిబేట్లలో మనం కరోనానే ఒక పార్ట్గా డిస్కస్ చేసినా దీన్ని ప్రధానంగా తీసుకుని డిస్కస్ చేయడం చాలా సంతోషం. ముందు మీ ఛానల్ నేను అభినందిస్తున్నాను దీని మీద. థ్యాంక్ యూ. అయితే ఇవాళ ప్యానల్లో ఉన్నటువంటి డాక్టర్ రవీంద్ర గారికి, రాజశేఖర్ గారికి, దయాకర్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వాస్తవంగా మనం ఆంధ్రప్రదేశ్ గురించే ప్రత్యేకంగా ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తే మొదట్లో ఈ కరోనా అన్నది ప్రపంచంలో చైనా నుంచి ప్రారంభింపబడినప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా కానీ మన దేశానికి రాదు అనేటటువంటి ఒక ధైర్యంతో మనం వచ్చిన మొదటి రోజుల్లో దీని మీద చాలా ప్రజలకి ఒక జాగ్రత్త చెప్పేటటువంటి విధానంలో దీనివల్ల వచ్చేటటువంటి ప్రమాదాన్ని విశదీకరించడంలో మాత్రం ప్రధానంగా రాజకీయ నాయకులుగా మేమంతా కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని ఏదో సీజనల్ వ్యాధుల కిందే దీన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఏదో వస్తుంది పోతుంది అనేటటువంటి విధానంతో ఆయన మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మేము మాట్లాడేటప్పుడు ప్రజానాయకులుగా ఒక బాధ్యతగా ప్రజల్లోకి మేము చెప్పేటటువంటి మెసేజ్ని ప్రజలు చాలా నమ్మకడానికి వీలుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రోజు ఎప్పుడైతే ఇది వస్తుంది పోతుంది అనేటటువంటి విధానంలోకి వెళ్ళడంలో కొద్దిగా దీని మీద అజాగ్రత్త తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనే మన రాష్ట్రంలో ఈ కోవిడ్ మహమ్మారి అన్నది విస్తరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది ఈ వలస కూలీలు ఎవరైతే ఉన్నారో సరి అయినటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోక వలస కూలీల వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇంచుమించులో మహానగరాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది వలస కూలీలుగా వెళ్ళేటటువంటి ఆనవాయితీ ఉంది. అవును, అటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వలస కూలీల్ని మనం తెచ్చుకునే తేవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రధానంగా ఆ తెచ్చేటప్పుడు వాళ్ళకి వ్యాధి ఉందా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదా వ్యాధి ఉన్నటువంటి వారిని క్వారంటైన్లో పెట్టుకోవడం, అది తగ్గిన తర్వాత నివృత్తి అయిన తర్వాత ఆ గ్రామాలకు పంపించడం చేయాల్సినటువంటి బాధ్యతను మాత్రం ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోవడం ఒక తప్పు అయితే దాన్ని ఇవాళ నేను తప్పుగా చూపెట్టడానికి సిద్ధంగా లేను. ప్రతిపక్షాలుగా కూడా మేము కూడా ఈ రకంగా చేయాలని కూడా ఆ రోజుల్లో మేము చెప్పలేకపోయాం. అది వాస్తవంగా అవగాహన రాహిత్యం అవ్వచ్చు. దానివల్ల
ప్రమాదం పొంచి ఉందన్నదే మనం గ్రహించలేకపోవడమే కారణం అయి ఉండొచ్చు. నెహ్రూ గారు నిజంగా నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో మనం తీసుకుని ఉంటే మ్మ్. ఇవాళ ఇంత ప్రమాద స్థాయికి మనం రావు. ఎందుకు రావు అంటే మనకు మల్టీనేషనల్ సిటీస్ ఏమీ లేవు. ఈ మహమ్మారి భారతదేశంలో మనం చూసుకుంటే ఎక్కువగా సిటీస్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే అవును ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్తలోకి ఆ స్థాయిలో ఉన్నటువంటి సిటీస్ లేవు. మనది ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు కానీ తీసుకోగలిగి ఉంటే వ్యాలిడ్ మీరు చెప్పిన పాయింట్స్ హెల్త్ నెహ్రూ వర్కర్స్ గారు. Yes. జాగ్రత్తగా మనం So, ఉపయోగించుకుని ఉంటే Yeah, మీరు ఈ స్థాయికి రాకపోతాం. ఒక్క నిమిషం రాజశేఖర్ గారితో మాట్లాడతా. శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి ఒక్కసారి వస్తారు. నెహ్రూ గారు కంటిన్యూస్ గా మళ్ళీ అంటే వాళ్ళతో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నెహ్రూ గారు మీరు చెప్పిన పాయింట్స్ మీరు డిస్కస్ చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రాజశేఖర్ గారు 2 పాయింట్స్ చెప్పారు నెహ్రూ గారు. ఒకటి, మొదట్లో ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వంలో పెద్దలు, ఆ మాటకు వస్తే ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఆయన ఎవరిని విడదీసి మాట్లాడలేదు, పొలిటీషియన్స్ అంతా అన్నారు. అంటే ఇదే సాధారణ జ్వరం, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేస్తే తగ్గిపోతుంది, వచ్చి వెళ్ళిపోతుంది అండంతో కొంత తెలియకుండానే ఒక నిర్లక్ష్య వైఖరిని ప్రజలు అడాప్ట్ చేసుకునేలాగా మన మాటలు పనిచేసాయా అనే కారణం ఒకటైతే, దాన్ని హ్యాండిల్ చేసే విధానంలో కొంత నిర్లక్ష్యం, లేకపోతే పార్టీ నేతలు కొంత ర్యాలీలను లేకపోతే మరోటనో కొంత స్ప్రెడ్ చేసే ఒక కార్యక్రమం, లేకపోతే మైగ్రెంట్ లేబర్ని హ్యాండిల్ చేయడంలో కొంత నిర్లక్ష్యం, ఇవన్నీ వెరసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కేసులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు. నమస్తే. రిషి గారు, నమస్తే. ఈ సబ్జెక్ట్ యాక్చువల్గా మీరు టేకప్ చేయడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే అది ఇప్పుడు ఈ సబ్జెక్టు గత కొద్ది రోజుల నుంచి దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ప్రజల్ని పీడిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో కూడా విమర్శలు వెతుక్కోవడం లేదా విమర్శకు పోవాలనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఎవరు సహకారం, ఏ పార్టీ అయినా ఎవరు సహకారం వాళ్ళు అందించాలా, అందరూ కలిసి సమిష్టిగా దీని కొరకు శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరికొంత శ్రద్ధ వహించాలి, ఇంకొద్ది శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు చాలా స్పష్టంగా అది దాంతో మనం పయనించాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి మాట చెప్తే ఆ రోజు అందరు తమాషా మాట్లాడారు. అవును, ఇలా మాట్లాడారు ఏంటని. కానీ అది వాస్తవం జరుగుతుంది. అదే ఈరోజు ఇప్పుడు ప్రధానమంత్రి గారు అదే చెప్పారు, లేదా కేసీఆర్ గారు అదే చెప్పారు, మరొకరు కూడా అదే చెప్పారు కదా. కాబట్టి దాన్ని హాస్యాస్పదంగా ప్రతిపక్షాలు మాట్లాడటం జరిగింది. అంటే ఇందులో కూడా రాజకీయ ప్రయోజనాల్ని ఆశిస్తే ఈ దానివల్ల ఇంకా ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకొండదు. అంటే ప్రజల్లో కొంత ధైర్యాన్ని నింపాలని, అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో, భయాన్ని తొలగించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే మరొక పక్క దాన్ని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా టెస్టింగ్ కిట్స్ జపాన్ నుంచి అప్పటికప్పుడు సియోల్ నుంచి తిప్పించి టెస్టులు చేయించినటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్గా ఉంది. అంటే ఇప్పటికి కూడా దాదాపు 45,27,593 టెస్టులు చేయడం జరిగింది. అంటే అందులో అంటే యాక్టివ్ కేసెస్ ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ చేశారు. దాదాపు 55,07,587 కేసులు పాజిటివ్ వచ్చినాయి. చూడండి, 1 కాదు 55 లక్షలు పైబడి వచ్చినాయి. అయితే యాక్టివ్ కేసులు ఇప్పుడు కేవలం 95,733 కేసులు యాక్టివ్ కేసులు టుడే. డే బై డే 10,000 అరౌండ్ 10,000 వస్తున్నమాట వాస్తవం. అది అంటే ఎందుకు వస్తున్నాయి? మనం టెస్టులు పర్సంటేజ్ ఎంత పెంచుకుంటా పోతా ఉన్నాం, అదే విధంగా కేసెస్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి ఇది ఎరాడికేట్ చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో, అదేవిధంగా దీని బారిన పడినటువంటి వాళ్ళకు ఊరట కలిగించేందుకు ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీని ఇందులో చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు సామాన్యులు బ్రతకడానికి సామాన్యులు లక్షలు వెచ్చించి మరి ఈ యొక్క
జబ్బు నుండి బయటపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఇతర రాష్ట్రాలు ఈవెన్ తెలంగాణలోనే చూస్తూ ఉన్నాం మనం, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నారు. దురదృష్టకరం అండి. వీళ్ళు పేదల కడుపు కొట్టి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ కోట్లు గడిస్తా ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడక్కడ ఇలాంటి జరిగినటువంటి సందర్భంలో హాస్పిటల్స్ క్లోజ్ చేయించడం జరిగింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు జరుగుతాయి. అంటే నేనేమంటానంటే హాస్పిటల్స్ కూడా బాధ్యతాయుతంగా ఉండకుండా దీన్ని పెద్ద వ్యాపారంగా భావించి కోట్లు గడిస్తా ఉన్నారు. కాబట్టి అలాంటి పేదల రక్తం పీల్చుకునేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే కొన్ని ఉన్నాయో అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు కూలిపోక తప్పదు. ఎందుకంటే పేదవాడి రక్తాన్ని పీలుస్తున్నటువంటి ఇలాంటి జలగల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో దీనికి సంబంధించి కోవిడ్ కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఏర్పాట్లు హాస్పిటల్స్ జరిగింది. దాంట్లో మాట్లాడదాం అంటే ఒకటి సార్ ఇతర దేశాల నుంచి కూడా కొన్ని వేలాది మంది రావడం జరిగింది సార్. ఆ టైంలో ఇతర దేశాల నుంచి విద్యార్థులు అయితేమి, ఉద్యోగస్తులు అయితేమి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగిందండి. ఒక్క తెలంగాణ నుంచే దాదాపు 20 నుంచి 30 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు ఎప్పుడైతే కరోనా వ్యాప్తి అబ్నార్మల్ గా ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో ఈ తెలంగాణ నుంచే నేను స్పష్టంగా చూడటం జరిగింది. టోల్ గేట్ల దగ్గర జనాలు ఏ విధంగా, బార్డర్స్ లో ఏ విధంగా పడిగాపులు కాల్చారో లక్షలాది మంది. మరి కాబట్టి న్యాచురల్ గా దీన్ని కానీ ఇప్పుడు దీన్ని ఏదో డెవలప్ చేస్తారంటే ఏ గవర్నమెంట్ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునేటువంటి ప్రయత్నం ఏ ఒక్కరు కూడా చెయ్యరు కదండి. కాబట్టి దీన్ని కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయాలి అనేటువంటి మాట వాడడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఇది కంట్రోల్ చేయబట్టే కదండి 55 లక్షల పైనే పాజిటివ్ కేసులు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి కేవలం 95,735 కేసులు మాత్రం ఈరోజు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందరూ డే బై డే కోలుకుంటున్నారు. కేసెస్ ఎలా పెరుగుతున్నాయో అదే విధంగా రికవరీ రేటు కూడా అదే విధంగా పెరుగుతా ఉంది. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంది, దేశాల్లో. నెహ్రూ గారు పొలిటికల్గా ఆయన ఏం పెద్ద ఆరోపణలు ఇంకా ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏం చేయలేదు. అందరూ పొలిటీషియన్స్ కూడా ఈ విషయంలో కొంత అవగాహన లోపంతో కొంత ఫెయిల్ అయి ఉండొచ్చు, సరిగ్గా సమాచారం ఇవ్వలేకపోయి ఉండొచ్చు అని అన్నారు ఆయన. శ్రీధర్ రెడ్డి గారు, దేశవ్యాప్తంగా ఇవాళ దేనికైనా సరే బీజేపీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అంటే అభివృద్ధి చేసినా లేకపోతే విమర్శలు వచ్చినప్పుడు దానికి విమర్శలు మూటగట్టుకున్నా కొంత పాత్ర పోషించాలి. సో కొన్ని స్టడీస్ అయితే లాక్డౌన్ అనే పేరుతో జస్ట్ వైరస్ వ్యాప్తిని పోస్ట్పోన్ మాత్రమే చేసే ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఇటు ఆర్థికంగాను ఆరోగ్యపరంగా కూడా దేశానికి పెద్దగా కలిసి వచ్చింది ఏం లేదు. ఇవాళ పరిస్థితి అప్పుడు జరగాల్సిందని కొంత పోస్ట్పోన్ చేశారు అంతే. అండ్ హ్యాండిల్ చేయడంలో కూడా కొంత విఫలమయ్యామని సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒప్పుకున్నారని కూడా కొన్ని ఆర్టికల్స్లో నేను చదివాను. మేము ఫెయిల్ అయ్యాము, ఒకవేళ మరి అపోజిషన్స్ ఏం చేసాయి, మాకు ఏమైనా సలహాలు ఇచ్చాయా లేకపోతే వాళ్ళు ఏమన్నా చేశారా అని. సో మీరు చెప్పండి శ్రీధర్ రెడ్డి గారు, ఎందుకంటే మిగతా అంశాల్లో ఎట్లా ఉన్నా కోవిడ్ విషయంలో భారత ప్రభుత్వం ఈ పాండమిక్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? శ్రీధర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి ప్లీజ్ చెక్, మీ ఒకసారి మ్యూట్లో ఏమన్నా ఉందో చెక్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఫైన్, నో ఫైన్. నేనైతే ఇక్కడ అమిత్ షా గారు అట్లాంటి మాటలు మాట్లాడి చూడలే. నెంబర్ 1. నెంబర్ 2, ఢిల్లీలో ఇట్స్ బీయింగ్ ఏ యూటీ, అక్కడ పరిస్థితి చేయదాడుతుంటే అమిత్ షా గారు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి క్షేత్రస్థాయిలో పర్యటించి డిఆర్డిఓ, ఐటీబీపీ వీళ్ళందరూ సంయుక్తంగా 20,000 బెడ్స్ది ఒక మేక్ షిఫ్ట్ హాస్పిటల్ ఏర్పాటు చేయించి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, ఈ టీటీటీ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా నిర్వహించిన తర్వాత యూ హ్యావ్ సీన్ ఓ డ్రాస్టిక్ రైజ్ ఇన్ ది ప్రాపర్ ట్రీట్మెంట్. అక్కడ మీకు రేట్ ఏదైతే ఉందో అంటే ఇమీడియట్లీ యాక్టివ్ కేసెస్ తగ్గిపోవటము. కాబట్టి ఇవన్నీ మనం చూసినాం. కాబట్టి అటువంటి
స్టేట్మెంట్లు అయితే నేను ఎక్కడ వినలేదు. అమిత్ షా గారు మేము ఏదో ఫెయిల్ అయినామని చెప్పి ఒప్పుకున్నారని చెప్పేసి. యాక్చువల్గా నేను చెప్పడం కాదు, మీరు చెప్పడం కాదు, గతంలో అనేక సార్లు నేను చర్చల్లో కూడా చెప్పినాను. ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ మనం అడ్వాన్స్డ్ కంట్రీస్ అనుకుంటున్నటువంటి అమెరికా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, మిగతా దేశాలు భారత ప్రధాని, భారత ప్రభుత్వము ఈ కోవిడ్ నియంత్రణను హ్యాండిల్ చేసినటువంటి విధానాన్ని మెచ్చుకున్నటువంటి విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో, టేకింగ్ ద సైజ్ ఆఫ్ ది పాపులేషన్ 130 crores ఉన్నటువంటి దేశంలో మనం సరే ప్రతి ఒక్క ప్రాణం విలువైందైనా కానీ 77,000 ఏదో మనకు డెత్ రేట్ చూపించారు. వెన్ యూ కంపేర్ టు జర్మనీ, వెన్ యూ కంపేర్ టు యుఎస్ ఆర్ బ్రిటన్ ఆర్ బ్రెజిల్, వాళ్ళ పాపులేషన్తో కంపేర్ చేస్తే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ఫెసిలిటీస్ చూస్తే గివెన్ సిచ్యువేషన్ మనం చాలా బ్రహ్మాండంగా మన దేశంలో కోవిడ్ని కంట్రోల్ చేసిన విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పాండమిక్ని హ్యాండిల్ చేయడంలో గతంలో మనకు ఎవరికి కూడా ఆ ఎక్స్పీరియన్స్ లేదు, అటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వరల్డ్ ఓవర్ దీనికి ఎటువంటి ట్రీట్మెంటే లేదు. బేసికలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months మన డాక్టర్స్ కానీ, మన ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థలు కానీ కొంత దీంట్లో ఒక కాదు. ఇప్పుడు ఏదో ఇదేదో ప్రూఫ్ తో మిమ్మల్ని ఏదో ఇరుకుని పెట్టాలనే ప్రయత్నం నేనేం చేయట్లేదు. బట్ అదే నేను చదివింది కరెక్టా కాదని ఒకసారి క్రాస్ చెక్ చేశాను. 9th June 2020 రిపోర్ట్ ప్రకారం అమిత్ షా గారు, అంటే రాహుల్ గాంధీ గారు వీళ్ళు చేసిన కామెంట్స్కి, వీ నో దట్ మోడీ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ ఆన్ ద కోవిడ్ ఎపిడమిక్ ఫ్రంట్ వెన్ అమిత్ షా యాక్సెప్ట్స్ మిస్టేక్స్ అండ్ షార్ట్ ఫాల్స్ అండ్ దెన్ ఇమీడియట్లీ డిసెండ్స్ టు వాట్ డిడ్ ద అపోజిషన్ డూ. అంటే ఓకే మేము ఫెయిల్ అయ్యాము, మీరు ఏం చేశారు అన్నట్టుగా అపోజిషన్ వాళ్ళని ప్రశ్నించారు. ఇట్ ఈస్ క్లియర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇల్ ప్లాన్డ్ అండ్ ఇల్ ఎగ్జిక్యూటెడ్ లాక్డౌన్ అనేది ఒకటి వచ్చిన కథనం. దాన్ని నేను ఇందాక మీకు కోట్ చేశాను. ఇట్స్ అన్ ఇమెచ్యూర్డ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటే, ఇప్పుడు పెద్దలు ఉన్నారు, నెహ్రూ గారు లాంటి వాళ్ళు ఏంటంటే, అవునయ్యా మేము ఫెయిల్ అయ్యామని అంటున్నారు పదే. సరే మేము ఫెయిల్ అయ్యాం అనుకోండి, మరి మీరేం చేశారు అని మనం తెలుగులో అనుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఫెయిల్ అయినామని చెప్పినట్ట అది. పొలిటికల్ ఇమెచ్యూరిటీ రాహుల్ గాంధీ గారు ఈజ్ నాట్ రైజింగ్ అప్ టు ద స్టాండర్డ్స్. ఆయన ఏంటంటే మీరు ఊరికే పదే ఫెయిల్ అంటున్నారు కదా, సరే మేము ఫెయిల్ అయ్యామనుకుంటున్నాం, మీరేం చేశారు అని అంటే నేను ఫెయిల్ అయినా చెప్పినట్టు. రాహుల్ గాంధీ ట్వీట్కి సమాధానంగానే అమిత్ షా ఇది చెప్పారు. ఫాస్టిక్ స్టేట్మెంట్ వారు ఇచ్చారు, మీరేం చేయలేదు బాబు, చేసేదో మేమే చేశాము, అనవసరంగా పదే అనకండి అని చెప్పేసి. ఇవాళ మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే వరల్డ్ ఓవర్, నేను ఇంతకుముందు చెప్పినాను, కంపారిటివ్లీ వీఆర్ బెటర్. అండ్ ఓవరాల్గా రైట్ ఫ్రమ్ ద డే 1 ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఇచ్చి ఎవరైతే ఉపాధి కోల్పోయినరో, తర్వాత ఆదాయాన్ని కోల్పోయినరో వీళ్ళందరినీ ఆదుకునే దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ ఎంఎస్ఎంఈ రంగాన్ని మిగతా రంగాలని పట్టాలెక్కించడం కోసము ఆత్మనిర్భర్ భారత్లో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన నుంచి మొదలుపెట్టి రిటర్న్ పోయినటువంటి వాళ్ళ సొంత రాష్ట్రాలకు పోయినటువంటి మైగ్రెంట్ వర్కర్స్కి 50,000 కోట్లు అదనంగా కేటాయించి 300 కోట్ల పరిదినాలని అదనంగా కల్పించి దేశంలో ఉన్నటువంటి వనరులను వాడుకోవాలి, ఇక్కడ ఉత్పత్తి రంగాన్ని కాపాడుకోవాలని చెప్పి అప్ టు 200 crores అయితే ఇంపోర్ట్స్ ఉంటాయో వాటిని కూడా రద్దు చేసి అన్ని రంగాల్ని మనం పైకి తీసి మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఇవి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు కలెక్టివ్లీ వీ ఆల్ హావ్ టు ఫైట్. అది చేయకుండా ప్రతిరోజు దుమ్మెచ్చిపోయే ప్రయత్నం చేస్తే దాన్ని మనం ఏం చేయలేం. భారతదేశం ఫెయిల్ అయింది, భారత ప్రభుత్వం ఫెయిల్ అయింది, భారత ప్రధాని ఫెయిల్ అయ్యాడు, భారతదేశం మిగతా దేశాల కంటే కూడా అధమంగా ఉందని చెప్పుకొని సంతోషపడే షాడిస్టిక్ ప్రెజర్ ఉన్న వాళ్ళని ప్రతిరోజు వాళ్ళ ప్రయత్నం చేస్తే వాళ్ళన్నది ఆ షాడిస్టిక్ ప్రెజర్ అనుభవించనియండి. బట్ ఇన్ గివెన్ సిచ్యువేషన్ ద మెజర్స్ టేకెన్ బోత్ ఫర్ రిలీఫ్ ఆర్ షెల్టర్ ఆర్ కరెక్టివ్ యాక్షన్స్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ ది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, సర్వీస్ ఇండస్ట్రీ కానీ అన్నింటిని ఆదుకునే విషయంలో భారత ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవాళ 10% జీడీపీ, మిగతా దేశాలు 6%, 5% ఇస్తే అక్టోబర్ ఫస్ట్ వీక్ 10% జీడీపీ. చెప్పండి. గత కొద్ది రోజుల నుంచి రోజు 90,000కు పైగానే కేసులు మనకి రిజిస్టర్ అవుతున్నాయి. బిట్స్ పిలానీ అంచనా ప్రకారం అక్టోబర్ ఫస్ట్ వీక్కి మనం అమెరికాని క్రాస్ చేసేసి మొదటి ప్లేస్కి వెళ్తాం పాజిటివ్ కేసుల సంఖ్యలో అని చెప్పేసి హైదరాబాద్లో బిట్స్ పిలానీ అంచనా. అంటే వాళ్ళు ఒక సర్వే చేశారు, సర్వే ప్రకారం క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం వాళ్ళు చెప్పారు. స్టాటిస్టికల్ లెర్నింగ్ టెక్నిక్స్ అనే విధానం ఉపయోగించి వాళ్ళు ఈ కోవిడ్ కేసుల సంఖ్యను అంచనా వేశారు. లాస్ట్ మార్చి నుంచి మొదలుపెట్టి వాటి వరకు మీరు ఆ కర్వ్ చూస్తే బేసిక్గా యూ కెన్ అండర్స్టాండ్ ఎన్ని రోజులకి ఒకసారి ఈ కేసెస్ డబుల్ అవుతున్నాయి, ఎట్లయితే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది, ట్రీట్మెంట్ స్ట్రెంగ్త్ పెరుగుతున్నప్పుడు ఎట్లా స్లో డౌన్ అయింది,
అన్ని సిచ్యువేషన్స్ ని గమనిస్తే కొద్ది గొప్ప మనకు కూడా అర్థమవుతుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే 132 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభా ఉన్న ఈ దేశంలో 30-40 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికా యొక్క కేసులను మనం ఇప్పటికెల్లా ముందుకెళ్ళకపోవడమే, దాటిపోలేకపోవడమే ఆశ్చర్యం. అదేమి మీ చేతిలో నా చేతిలో లేదు. గవర్నమెంట్ ద బెస్ట్ వాట్ కెన్ దే డూ? ఒకటి ప్రివెంటివ్ మెజర్స్. మనం ఇప్పుడు లాక్డౌన్ చేశాము, తర్వాత దేశ ఆర్థిక రంగాన్ని మళ్ళీ పరుగులెత్తించడం కోసము అన్లాక్ 1, 2, 3, 4 చేశాం. చాలా పద్ధతిగా అన్ని రంగాలను ఓపెన్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఇండస్ట్రీలు అన్ని రకాల మనం ఉత్పత్తి రంగాన్ని అన్ని ఆపుకొని కూర్చుంటాం. జనాలకు ఉపాధి కావాలి, ఆదాయం కావాలి, ఆర్థిక ప్రగతి మళ్ళీ ముందుకెళ్ళాలి. కాబట్టి ఉన్నంతలో మనం జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ పని చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. అదే సమయంలో ఇంత పెద్ద దేశంలో అమెరికాను దాటిపోవడం ఇప్పుడు 30 కోట్ల మందిలో ఉన్న వాళ్ళలో వచ్చిన దానికి 132 కోట్లలో వచ్చిన దానికి కంపారిటివ్లీ ఎంత మనం ఏ లాజిక్తో ఆలోచించినా వీరైన బెటర్ పొజిషన్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. కాబట్టి ఇంకా కూడా మనము ఫార్ 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 బెటర్ అండి. నేను చెప్తున్నాను మీకు. మీరు ఎకానమీ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనం 10% జీడిపి తోటి ఇక్కడ ప్యాకేజ్ ఇచ్చాం, మిగతా దేశాలు ఇది చేయలేదు. ఇవాళ సంఖ్య పెరగడం అనేది పెద్ద విషయం కాదు. ఇవాళ మీరు చూడండి హౌ మెనీ కేసెస్ హ్యావ్ బీన్. మొత్తం దేశంలో ఇప్పటి వరకు 46 లక్షల కేసులు వస్తే 36 లక్షల మంది క్యూర్డ్ అండి. ఆఫ్ కోర్స్ కంప్లీట్ క్యూర్డ్ అండ్ డిశ్చార్జ్డ్. అవును. మీకు యాక్టివ్ కేసులు 1,00,000 సంథింగ్ ఏదో ఉన్నట్టున్నాయి. నేను పాయింట్ ఏమని చెప్తున్నాను, 9,58,000 యాక్టివ్ కేసులు ఓవరాల్ గా. అవును. ఈ 77,000 డెత్స్ లో దెర్ ఆర్ సో మెనీ డెత్స్ కొమార్బిడిటీస్. అంటే హై రేంజ్ ఆఫ్ బీపీ ఉండడమో, డయాబెటీస్ ఉండడమో, లాంగ్ టర్మ్ క్రానిక్ డిసీజ్ ఉండడమో, అవి ఉండడం మూలాన చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ అనే విషయాన్ని కూడా మనం చెప్పాము. దీన్ని బట్టి చూస్తే ఏంటి, భారత ప్రభుత్వము రాష్ట్రాలతో సంయుక్తంగా, నేను చెప్తున్నాను, ఓకే అక్కడక్కడ తెలంగాణ లాంటి చోట్ల తక్కువ టెస్టులు చేశారు, సరిగా పట్టించుకోవట్లేదు, లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు మా నెహ్రూ గారు చెప్పినట్లు కొంత అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఈజీగా చూసుకున్నారనే వాదన ఇప్పుడు రకరకాలు ఉండొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్. బట్ యాజ్ టీమ్ ఇండియా కలెక్టివ్లీ వి ఫాట్ కరోనా పర్ఫెక్ట్లీ, వీఆర్ హ్యాండ్లింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీఆర్ డూయింగ్ ఇట్ బెటర్. రాబోయే రోజులలో మరింత బ్రహ్మాండంగా దీన్ని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు ఐసీఎంఆర్ కూడా అప్డేటెడ్ గైడ్లైన్స్ ఇస్తూ ఉంది రాష్ట్రాలకి, హౌ టు హ్యాండిల్ ఇట్ బెటర్ అనే విషయాన్ని. కాబట్టి ఇప్పుడు మేము కూడా గ్రౌండ్లో, నేను కానీ దయాకర్ గారు లాంటి వాళ్ళు, లేదా నెహ్రూ గారు, మిగతా రాజశేఖర్ గారు, మేము అందరం ఫీల్డ్లో ఉన్నాం. ప్రతిరోజు కార్యకర్తలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళు కానీ మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. గత వారం 15 రోజుల నుంచి అంతకుముందున్నంత వేగంగా ఫోన్లు రావడం కానీ, ఆతృత కానీ, భయం కానీ ఇప్పుడు కాస్త తగ్గింది. ఎందుకంటే డాక్టర్ గారు ఇప్పుడు రోజు పేషెంట్తో డీల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆయనకు ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ రవీంద్ర గారు, అంటే కొంత తగ్గిందా ఈ మధ్య కేసుల సంఖ్య కానీ, లేకపోతే ఆ భయం, ఆందోళన తగ్గిందా? తగ్గింది అనడానికి నెంబర్ ఆఫ్ కేసెస్ మేము చూస్తుంది అయితే ఈరోజు కూడా సేమ్ ఉంది ఆ ఫ్లో. అయితే తగ్గడానికి కారణం కొన్ని సెంటర్లు ఏంటంటే, ఫస్ట్ ఒక 2 నెలల క్రితంకి తీసుకుంటే నెంబర్ ఆఫ్ సెంటర్స్ కానీ, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్ చేయడం కానీ, ఈ వర్సెస్ ఇప్పుడు తీసుకుంటే అవి డబుల్ ట్రిబుల్ అయ్యాయి. ఇప్పుడు గవర్నమెంట్ వైజ్ కానీ ఫెసిలిటీస్ పెంచడం కానీ, ప్రైవేట్లో ధైర్యం చేసి చూడటం కానీ, ఇవన్నీ కూడా ఓపీలో చూడటం కానీ, ఒకప్పుడు నెల రోజుల క్రితం దాకా కూడా ఓపీలని క్లోజ్ చేసి కూర్చున్న వాళ్ళు ఈరోజు ఓపెన్ చేసి చూస్తున్నారు. కాబట్టి కేసెస్ డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల తగ్గినట్టు ఉంటుందేమో, కానీ కేసెస్ మాత్రం మనకి పెరుగుతాయి. వన్ మోర్ థింగ్, లాక్డౌన్ వలన మనకి లాస్ వచ్చింది అనే దానికి ఓన్లీ ఎకానమీ చూపించి చెప్తున్నారు. కానీ లాక్డౌన్ కనుక మనకి పెట్టుండకపోతే మనకి అప్హాజాడ్ అంటే ఇటలీ లాంటి పరిస్థితి వచ్చేసి, అంటే అందరూ హాస్పిటల్ దగ్గర వచ్చి పడి చనిపోయి, అది ఎవరికేం చేయాలో తెలీదు. సో పోస్ట్ పోన్ చేయడము అనేది మనకి కలిసి వచ్చినటువంటి మార్గం, ఎందుకంటే ప్రాణ నష్టాన్ని తగ్గిస్తుంది. సో దిస్ ఈజ్ డెఫినెటివ్లీ ప్రాణ నష్టాన్ని తగ్గించింది మనకు లాక్డౌన్. సో లాక్డౌన్ అనేది తప్పుడు ఎకానమీ అనేది ఏ కంట్రీకైనా పడిపోతుంది. సో ఎకానమీతో తీసుకొని మాట్లాడడం కాదు, లాక్డౌన్ మనకి ఓన్లీ ప్రాణ నష్టము మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెంచుకోవడానికి. అంటే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మనకి అది కొంచెం స్పీడ్ పెరిగేప్పటికీ రెమ్డెసివిర్ వచ్చేసింది, తర్వాత ఫెవిపిరవిర్ వచ్చేసాయి, అండ్ నవ్ ఇనిషియల్గా అది సప్లై ప్రాబ్లం ఉంది. నవ్ ఎవరికి కావాలన్నా దొరుకుతుంది, చాలా ఫ్రీగా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళు ముందే కొంచెం అవేర్నెస్ పెంచుకొని పీపుల్ అది కనుక ముందుగా స్టార్ట్ చేసుకుంటే లైఫ్ సేవింగ్ కూడా చాలా డెఫినెట్గా మేము చేంజెస్ చూస్తున్నాము. దెర్ ఈజ్ కాంప్లికేషన్స్ రేట్స్ తక్కువ ఉన్నాయి, పీపుల్ తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నారు.
దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ డెఫినెట్లీ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అనేవి పీపుల్తో కూడా ఉంటుంది. బట్ ఆల్వేస్ ఫెయిల్యూర్ అవగానే కార్పొరేట్స్ మీద అంటాం. కార్పొరేట్స్ ఆర్ విత్ గవర్నమెంట్, అండర్ ద గవర్నమెంట్. సో అవి ఎవరు మిస్బిహేవ్ చేశారు, ఎవరు దాన్ని మిస్యూటిలైజ్ చేశారు అనే దానికి కామెంట్ చేసే కన్నా మనకు డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ ప్యానిక్ ఆల్వేస్ క్రియేట్స్ ఆపర్చునిటీ. ఫియర్, ఆ ఫియర్ వలన దెర్ ఆర్ పీపుల్ హూ స్టిల్ నేను ఓపిక వస్తారు, యూ డజంట్ రిక్వైర్ ఆ అడ్మిషన్, ఈ మందులు లేదు సార్ నేను ఒక సర్వీస్ సెంటర్లో అడ్మిట్ అయిపోతాను, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు. దేర్ పీపుల్ సైకాలజీ ఆల్సో ఇన్ దట్ డైరెక్షన్. అండ్ మాకేమైనా అవుతుంది, నీకేమవుతుంది ఇంటికి వెళ్ళాలంటే కూడా నాకేమైనా అవుతుందేమో. సో ద ఫియర్ ఫ్యాక్టర్ ఇస్ దేర్, సమ్మన్ విల్ క్యాష్ ఇట్. ఎగ్జాక్ట్లీ, someone will cash it. So these are the things happening. Any pandemic or any disaster is happening, these things will happen. These things happen avakunda undalante ఒకళ్ళనొకళ్ళు కాకుండా these are the things, definitive directions అనేవి పీపుల్కి అందేటట్టు, పీపుల్ హూ ఆర్ డీలింగ్ విత్ ఫాలో అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత మాత్రం ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఏదైతే మనం టైం బై చేసుకోగలిగామో లాక్డౌన్ ద్వారా, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోగలిగామో డాక్టర్ గారు దేశంలో? హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం అనేది ఎంతవరకు జరిగింది అనేది గవర్నమెంట్లో ఐడియా, నాకు ఐడియా. పీపీఈ కిట్లు లేకపోతే 100% డెఫినెట్లీ వెంటిలేటర్స్, పీపీఈస్ ఇనిషియల్గా అయితే మనకైతే అందుబాటులో లేవండి. మార్చి ఏప్రిల్లో మాకు దొరకలేదు. 1500 to 1200 రూపీస్ ఒక పీపీఈ కిట్ కొనాల్సి వచ్చేది. నౌ టుడే ద సేమ్ పీపీఈ కిట్స్ ఫ్రీగా అవైలబుల్ విత్ 200 రూపీస్ to 140 రూపీస్ ఆర్ లైక్ దాట్. అంటే మేక్ ఇండియాలో వాటిని అవైల్ చేశారు. వీఆర్ సీయింగ్ ద డిఫరెన్స్. ఫస్ట్లో మార్చి ఏప్రిల్ అయితే N95s దొరికేవి కాదు. నౌ N95s ఆర్ ఫ్రీలీ అవైలబుల్. అట్ దట్ టైమ్ 180 రూపీస్, 200, 250, 300, కొన్ని అయితే ఆఫ్ లేబుల్ 500 మాస్క్ అమ్ముకున్నారు. నౌ టుడే వీఆర్ గెటింగ్ ఎట్ 30-40 రూపీస్. సో దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ప్రివెంటివ్ మెజర్స్. మాస్క్ల అవైలబిలిటీ, శానిటైజర్ అవైలబిలిటీ అండ్ పీపీ కిట్స్ అవైలబిలిటీ. గవర్నమెంట్ హ్యాస్ ఇండియా హ్యాస్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ సప్లై. మన వాళ్ళు మనకే సప్లై చేస్తున్నాం అనేది డెఫినెటివ్గా మనం ఒప్పుకొని తీరాలి. ఇన్ ద సేమ్ మేనర్ మందులు అవైలబిలిటీ, ఇప్పుడు ఫెవిపిరవిర్ కానీ ఆర్ రెమెడిసివిర్ కానీ, ఆక్సిజన్ అయితే మొదట్లో బ్లాక్లో అమ్ముకోవడం అవి ఈరోజు చూస్తే సప్లై స్ట్రీమ్ లైన్ అయ్యింది. డైలీ వాళ్ళు వచ్చి మారుస్తున్నారు హాస్పిటల్స్లో. అండ్ పీపుల్ కూడా భయపడి ఇంట్లో పెట్టుకోవడం తగ్గింది. అండ్ జ్యుడిషియల్ యూసేజ్ దీన్ని ఇంకొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తే, ఎందుకంటే మనం లాక్డౌన్ అన్లాక్ చేసుకుంటున్నాం, ఎకానమీ డెవలప్ చేయాలని చూస్తున్నాం, డెఫినెట్లీ కేసెస్ పెరుగుతాయి. ఐసీఎంఆర్ ప్రకారం ఈవెన్ దో కేసెస్ పెరుగుతున్నా, వాళ్ళు నిన్న మొన్న రిలీజ్ చేసిన బులెటిన్లో ద పాపులేషన్ ఎఫెక్టెడ్ ఈజ్ 0.7378 చెప్పారు. అంటే 0.7378 అంటే దాని అర్థం ఏంటంటే 1 crore అంటే దాదాపుగా పాజిటివ్ కేసెస్ కింద తీసుకొని 1% ఆర్ 0.7% కింద తీసుకున్నారు. దిస్ 0.7 షుడ్ బికమ్ 60%, దెన్ ఓన్లీ అది స్టాప్ అవుతుంది. సో WHO కూడా చెప్తుంది ఏంటంటే ఈ పర్సంటేజ్ ఏదైనా కంట్రీ ఇది వెంటనే ఇప్పుడు వదిలేతే పోదు. సో మనము మిరక్లెస్ అయిపోతుందని కానీ లేకపోతే మనకి రాదని కానీ మనము ఇవన్నీ మానేసి ఇది ఉంటుందని అనుకొని దానికి సంబంధించి మనకి ఎంత పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యారు అంటే అందరూ ఏమంటున్నారంటే ఊహాగానాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 60 లక్షల కేసులు ఉన్నాయి, దానికి కనుక్కోకుండా టెస్ట్ చేయకుండా లేదా టెస్టింగ్ లేదని దానికి ఒక 60 కోట్లు ఉంటాయి. మే నాట్ బి ద ట్రూ. 30 కోట్లు ఉంటాయి, మే నాట్ బి ద ట్రూ. సో ఇంకా మనకి పాపులేషన్ ఐసీఎంఆర్ లెక్క ప్రకారం తీసుకుంటే వాళ్ళు స్టడీ చేయకుండా రిలీజ్ చేయరు. సో పాపులేషన్ ఇంకా ఎఫెక్ట్ అయ్యి తీరుతున్నప్పుడు నెంబర్లు పెరుగుతాయి అనేది తీసుకోవాలి. సో నెంబర్లు పెరిగినప్పుడు ట్రీట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ పెంచుకొని, డెఫినెట్లీ ఇప్పుడు మూవ్మెంట్ పెరుగుతుంది, అన్లాక్ చేస్తున్నామా లాక్డౌన్ అంతా. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో దీనివల్ల మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎఫెక్టివ్ మ్యాన్ పవర్ దొరకట్లేదు. ఎఫెక్ట్ అవటం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయ్యారనో వాళ్ళలో ఎఫెక్ట్ అయ్యారనో, ఈ వర్కర్స్ కానీ స్కిల్డ్ పీపుల్ కానీ, ఇప్పుడు ఈవెన్ మాకు నర్సెస్ కానీ ఐఎంఆర్స్ కానీ బాయ్స్ మా హెల్త్ కేర్ సెక్టర్ తీసుకుంటే వాళ్ళు ఎవరో ఎఫెక్ట్ అయ్యారనో భయమనో రావడం మానేశారు. దీనికి సంబంధించినంత వరకు తొందరగా రావాలి అంటే మనం గాడిలోకి పడాలంటే ఆ మ్యాన్ పవర్ లాస్ ఆర్ మ్యాన్ పవర్ అబ్స్టినెన్స్ ఫ్రమ్ వర్క్లోంచి రాకుండా ఉండాలంటే వాళ్ళకి ఈ భయం తగ్గాలి, ఫెసిలిటీస్ వాళ్ళకి పెరిగిపోవాలి. సో తొందరగా వాళ్ళు మనకి అవైలబిలిటీ వచ్చేటట్టు చూడాలి. దీస్ ఆర్ ద మనకు ముందున్న ఇష్యూస్ ఇవన్నీ. సో వీటిని మనం తొందరగా ట్యాకిల్ చేసుకుంటే బాగుంటుందేమో. దయగర్ గారు, తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి చాలా విమర్శలు చాలా సందర్భాల్లో వచ్చాయి. ప్రభుత్వం వాటిని ఎప్పుడు
యాక్సెప్ట్ చేయలేదనుకోండి, తాజాగా ఒక అంచనా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం దాదాపు ఒక 7 నుంచి 8 లక్షల పైనే కేసులు ఉంటాయి ఇక్కడ అని చెప్పి, కానీ చూపించే నెంబరు, టెస్టుల సంఖ్య ఇవన్నీ అంటే ఎక్కడ గ్యాప్ వచ్చిందని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని టెస్టులు చేస్తూ అంత నెంబర్ చూపిస్తున్నప్పుడు తెలంగాణలో టెస్టుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటి? అసలు మధ్యలో కొన్ని ల్యాబుల్లో పాజిటివ్ వస్తే టెస్టులు ఆపేయాలి అనే సూచనలు ఇవ్వడం కూడా మనకు తెలుసు. ఎందుకు అది జరిగి ఉండొచ్చు? అంటే నాకు అందుబాటులో లేరు వాళ్ళు, అందుకని మీకు ఏమైనా అంచనా ఉందేమో అని అడుగుతున్నా. నేనేమంటున్నా, ఈ నెంబర్లన్నీ ఉంటాయి, నెంబర్లు చెప్పేదంతా కూడా వాస్తవాలు కావు. అది ఎక్కువైనా తక్కువైనా నెంబర్ల మీద నాకైతే నమ్మకం లేదు. టెస్టింగ్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ చేస్తున్న వాళ్ళ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ అసలు దీనికంటే నాకు ఇప్పుడు మనము కరోనా గురించి చర్చించే సందర్భం చాలా సార్లు ప్రభుత్వాలు విమర్శించిన విషయం గారు, కేంద్రాన్ని, రాష్ట్రాలను. సరే, అక్కడ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కూడా బీజేపీ మిత్రులు అక్కడ విమర్శించుంటారు. దీన్ని ట్రంప్నో, మోడీనో, కేసీఆర్, జగన్ ఇది ఆగేది కాదు, వీళ్ళు తెచ్చింది కూడా కాదు, వీళ్ళు ఆపమంటే ఆగేది కూడా కాదు. అసలు సమస్య ఏంటంటే తెచ్చినోడు కామ్ ఉండడేంది కామ్ తప్ప మీకు ఏ స్టేట్ లో కూడా అడ్రస్ కావట్లేదు కరోనా. నేను ఒక చైనాలో మనకు సంబంధించిన మిత్రుడిని అడిగితే అసలు వాళ్ళకి ఈ టెన్షన్ లేకుండా వాళ్ళు యుద్ధానికి కాలుకుంటున్నారు ఇండియా మీద. అవునా? ఇదేంటి మీరు చూస్తే ఎక్కడ కూడా వుహాన్ తప్ప కేసెస్ కానీ వాళ్ళ టెన్షన్స్ కానీ చైనాలో ఉన్నాయా? ఇది ఒక బయోవార్కు సంబంధించిన ఒక ఈజిట్ కరోనా? అసలు కోవిడ్-19 అనేది కరోనానేనా? కరోనా మనకు లేదా? గతంలో 2008లో కూడా విజృంభించిన దాఖలాలు ఉన్నాయి, కొత్తదేం కాదు కరోనా. ఇప్పుడు ఏదో మనుషులు దస్తరాటాన్ని ప్రచారం చేసేసరికి ఎక్కువ మంది దాంట్లో టెన్షన్ పడుతున్నారు. కానీ తనతో మాట్లాడితే చాలా విచిత్రమైన అంశాలు బయటపడ్డాయి. అంటే మామూలుగా వాళ్ళు అనుకుంటున్నాయి. ఇవే కాకుండా ఇక 15 నుంచి 18 రకాల వైరస్లు తన శత్రు దేశాల మీదకి వదలడానికి వాడు సిద్ధంగా ఉన్నాడనేది కూడా వినికి. నిజంగా చైనా టెన్షన్ ఇండియా మాదిరిగా లేదేంటి? మన దేశంలో ఏ పట్టణం కరోనాకి ఎఫెక్ట్ కాకుండా ఉన్నది? నాకు ఒకటి చెప్పాలంటే లేదు. చైనాలో ఎన్ని పట్టణాలు కరోనాకు ఎఫెక్ట్ అయి ఉన్నాయి? అమెరికా ఎన్ని పట్టణాలు? అంటే ఇక్కడ కాదు, వాళ్ళు ఒక నిమిషం లాజికల్గా వాళ్ళు ఏదో వుహాన్ నుంచి మొత్తం కేసులు రాగానే కట్టడి చేసేసారు, ఎక్కడికి ఎవరిని చేయమని కూడా కదలనివ్వకుండా. కానీ అట్ ద సేమ్ టైం 30 లక్షల మందో 40 లక్షల మందో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేస్తూ భారతదేశానికి వచ్చిన పరిస్థితి కేవలం జనవరి, ఫిబ్రవరి నెలలోనే. అది కాదా కారణం? డూ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ఏ క్లియర్ బయోవార్? కాదు, హాంకాంగ్ నుంచో లేకపోతే షాంఘై నుంచి లేకపోతే ఎక్కడి నుంచి వుహాన్ సంబంధాలు లేవా? అంతర్జాతీయ బిజినెస్ సెంటర్ కదా వుహాన్. మరి ఇటలీ ఎఫెక్ట్ అయింది, అమెరికా ఎఫెక్ట్ అయింది, ఇండియా ఎఫెక్ట్ అయింది. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు రాహుల్ గాంధీ పెద్ద ఉపద్రవం రాబోతుంది అని అంటే నవ్వింది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు కూడా. అరే ఆయన ఎట్లా మాట్లాడుతుంది చూడ అని చెప్పి. తర్వాత అందరు మూతుల గుడ్డలు కట్టుకొని తిరుగుతా ఉన్నారు, అదే విషయం. కానీ నేను ఇది అంటలే, చైనా ఎందుకు ఈ రోజు కరోనాకు భయపడట్లేదు, మనకెందుకు ఈ భయం వచ్చింది? నేను అందుకనే దీనికి వ్యాక్సినేషన్ ఉంటుందా, మన భయాల వెనుక కారణాలు ఏంటి, ఇది ఎప్పటికీ అంతమవుతుందో తెలియదనే మనం తలలు పట్టుకుంటున్నాము. వాడేమో బార్డర్ లో మోహరించింది మొత్తం పూర్తిగా. ఇది ఏ రకమైన సంకేతం? ఒక్కసారి ఎప్పుడు ఎవరు కూడా దీన్ని ఆలోచించట్లేదు. అంటే వచ్చింది కాదు, ఆ చర్చ వచ్చింది కదా, ఆ చర్చ అయితే వచ్చింది. బట్ మీరు అన్నట్టుగా పెద్ద స్థాయిలో చర్చ జరగలేదు. ఆ ఊహాగానాలను కొట్టిపడేసి అట్లాంటి ప్రయత్నం అలాంటిది ఉండదు అని కొట్టిపడేశారు. ఇది ప్రీ ప్లాంటెడ్ వైరస్ అనేది ఒక వినికిడి ప్రపంచవ్యాప్తంగా మేధావులకు వస్తున్నది. దీన్ని ఇప్పుడు వర్సటైల్ గా మారుతున్నది, వివిధ రూపాలు చెందుతున్నది. భారతదేశంలో ఎంటర్ అయ్యేసరికి రీసెంట్ గా 180 to 190 మధ్యన అది రూపాంతరం చెందుతుందని ఉంటుంది. మరి చైనా వాళ్ళు పుట్టిన దేశంలో వాడు 145 కోట్ల మంది ఉన్నారు. వాటికెందుకు భయం లేదు నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు మన ప్రభుత్వాల కంటే భిన్నంగా వ్యవహరించినట్ట, వాళ్ళు ఏదైనా ప్లానెడ్ గా స్ట్రాటజిక్ వార్ ఏమైనా మొదలు పెట్టిందా? ఇవి రెండు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాడు నిజంగా వైరస్ కు మందు లేని వైరస్ తెచ్చి ఉంటే నువ్వు ఎన్ని మందులు పెట్టినా ఇక ఇది ఇంతే కొనసాగుతుంది. మనల్ని మనం కాపాడుకోవడమే సహజీవనం. కాకపోతే ఇక పొరకుండా తిరుగుతాం అనే సమస్య కాదు. తప్పదా పుట్టినం
ఇప్పుడు నేనేమంటున్నా అంటే మోడీ గారు తెచ్చింది కాదని ఎందుకంటున్నా, కేసీఆర్ గారు తెచ్చింది కాదని ఎందుకంటున్నా, బట్ కన్సోల్. ఇప్పుడు పోస్ట్ కరోనా ఇష్యూస్ వేరు. ఏది మనం ఆర్థికంగా నష్టపోతే వలస కూలీలకు, పేదలకు, ఎంఎస్ఎంఈలకు, రైతులకు ఇదంతా పోస్ట్ కరోనా. ఇవి ఎకనామిక్ ఇష్యూస్. లేకపోతే రేపు మాలల వాటికి కొట్టుకొని తింటారు, ఎవరింట వాళ్ళు ఉంటే వాళ్ళు తెచ్చుకొని తింటారు. రేపు పరిస్థితులు తీవ్రమైతే ఇలా నువ్వు నేను చెప్తే వినే పరిస్థితులు, ఆకలికి ఏది కూడా హక్కు ఉండదు, అది లేదు. బట్ ఈజ్ ఇట్ కంట్రోలబుల్? కంట్రోల్ చేయగలుగుతామా? వాస్తవాల మీద చర్చ జరుగుతుందా? పెరుగుతున్నది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన ప్రకారమే నెక్స్ట్ మార్చ్ వరకు మీరు 1 crore 60 lakhs పోతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? పోనీ వుహాన్ లో వాడు ఒక హాస్పిటల్ కట్టుకోగలిగిండు, మనం కట్టుకోగలుగుతున్నామా? పోనీ పీపీ కిట్ ఇవ్వగలుగుతున్నామా? ఇవి మనం చేయలేమా? చేయలేని స్థితి ఉందా? లేకపోతే ఇంక ఇవన్నీ లేవు వాళ్ళకు. ఏంటంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళని టీఆర్ఎస్ ఉందనుకోండి, బీజేపీని అట్నే అంటది, కాంగ్రెస్ అట్నే అంటది. వైసీపీ ఉందనుకోండి, టీడీపీని అట్నే అంటది, కాంగ్రెస్ వాళ్ళన్నా అట్నే అంటది. ఇలా బీజేపీ ఉంటే కాంగ్రెస్ అట్నే అంటే మిగతా విపక్షాలు కూడా అట్నే అంటది. బట్ ఇది కాదు రాజకీయం. ఎందుకు దీంట్లో? దాని రాజకీయంతో వచ్చేది ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రజల్ని కాపాడుకోవడానికి మేమేం చేయాలో చెప్పండి. ప్రజల్ని కాపాడుకోవడానికి మనమేం చేద్దామో చెప్పండి. ప్రజల్ని కాపాడుకోవడానికి డాక్టర్లకు ఎట్లా మనం మరింత బలోపేతం చేద్దామో చెప్పండి. మెడికేచర్కే కాదు, వ్యాక్సినేషన్కే కాదు, సామాజిక శక్తికి మనం ఎట్లా ఉపయోగపడాలనో రాజకీయ శక్తి ఆలోచించాల్సిన సందర్భం. రాజకీయాలు ఏంటండి? దీంట్లో ఓట్లు వచ్చాయంటే రోజు కరోనా మీద బీజేపీలో, టీఆర్ఎస్ లో, వైసీపీలో తిట్టుకుంటూ కూర్చుంటుంది. నాకు రోజుకు 100 ఓట్లు పెరుగుతాయి, నువ్వు కరోనా మీద తింటున్నాయని ఏం లాభం దాంతో? నాకు రోజు 100 మంది చచ్చిపోతుంది, వాళ్ళని ఎట్లా బతికించుకోవాలి? నిజమైన రాజనీతి అది. మీరు ఆ ప్రయత్నం చేయండి. లేదు ప్రతిపక్షాలు మీరు ఓడిపోయింది కాబట్టి రోజు మీరు 100 బాక్సులు మోసుకుపోయి పేద ప్రజలకు ఏమని చెప్పండి, మేము 100 బాక్సులు ఎక్కడ భుజాల మీదనో మా కార్లలో వేసుకొని పోతాం. మీరు పనిని డిస్ట్రిబ్యూట్ చేయండి. కానీ దీనివల్ల నేను అంటున్నా, చైనా ఎప్పుడు కూడా అనుమానాస్పదమే. అది యుద్ధ నీతిలో తన నిజాయితీగా లేదు, రాజనీతిలో నిజాయితీగా లేదు. ఇప్పటికీ తను సమస్య ఉన్నట్లుగా ఫీల్ కావట్లేదు. దీన్ని ఏ కోణం నుంచి చూడాలి? ఎట్లా కొద్ది రాజకీయమా, లేకపోతే రేపు దేశంలో తాను నెంబర్ 1 కావడానికి చేస్తున్న ఎత్తుగడనా? దాని కొరకు ఇప్పుడు అమెరికా కూడా భయపడే స్థితికి భారతదేశం వెళ్తున్నది. బ్రెజిల్ దాటి రేపు మనం ఇండియా నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. ఏంటి అంటే బ్రెజిల్ చిన్న దేశం అయినా ఎక్కువ మంది వచ్చింది, ఇండియా ఎక్కువ మంది కాబట్టి 1% వచ్చినా 1 కోటి మంది దగ్గర చెప్పుకోవచ్చు. కానీ వాడు మనల్ని లక్ష్యం చేసిండా అనే కోణం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. నెహ్రూ గారు దీని గురించి మనం చర్చ పెట్టుకోవాలి. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతారు దీని మీద. అయితే నెహ్రూ గారు సీనియర్ పొలిటీషియన్, అంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ యాంగిల్లో చర్చ జరగలేదు, ఒకసారి ప్రారంభమైంది ఆగిపోయింది. అంటే మొదలైన చోట మాత్రం చైనాకి ఏ టెన్షన్ లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అక్కడ పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ కూడా జరుగుతున్నాయి, మనం మాత్రం మాస్కులు కట్టుకుని కనీసం 4 కలవాలన్నా భయపడే పరిస్థితుల్లో నెట్టివేయబడ్డామా? ఇది టార్గెటెడ్గా ఏదో బయోవార్ లాగా చైనా క్రియేట్ చేసిన ఒక వైరస్ అనే అనుమానం ఉందా? ఇప్పుడు దయాకర్ చెప్పింది ప్రపంచ దేశాలన్నీ కూడా అనుమానించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ప్రయారిటీ కాదు. దీని నుంచి ఏ రకంగా బయటపడాలన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైం దాన్ని కూడా మనం, ఎందుకంటే మనకు దయాదేశంగా ఉన్నటువంటి పక్క దేశం కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా సీరియస్గా ఎఫెక్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత అది. అయితే ఇక్కడ మనం వచ్చినటువంటి ఇది కోవిడ్ విధానాన్ని మనం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ వరకు ఆలోచన చేసుకున్నట్టయితే ఏ రకంగా మనం దీన్ని ఎదుర్కోవాలన్న దాని మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంగా మా బాధ్యత సూచన చేయడం. ఇక్కడ నేనేమంటానంటే, ఈవేళ మనకి మిత్రులు చెప్పినట్టుగా హైయెస్ట్ టెస్టులు జరుగుతున్నాయి, ఐడెంటిఫై అవుతున్నాయి. ఏ రకంగా అయితే టెస్టులు జరుగుతున్నాయో ఆ టెస్టులకు తగ్గట్టు 10,000 రోజుకి తగ్గకుండా పాజిటివ్ కేసులు మనకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవును, రోజుకు 10,000 వస్తూ గతంలో ఉన్నటువంటి కొన్ని కేసులు బయటకు కూడా ఎక్కువే రికవరీ అయ్యి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవేళ మనకు ఉదాహరణకు 95,000 మంది
ఇంకా పాజిటివ్ ఉన్నటువంటి కేసులు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం. దీనికి అసలు వైద్య సౌకర్యం అందించడానికి కావలసినటువంటి వనరులు మన దగ్గర ఉన్నాయా? ఈ వైపు ప్రభుత్వం ఎప్పటిదాకా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంది? వీళ్ళు లెక్కలు చెప్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో 300 బెడ్లు తక్కువ కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్క జగ్గంపేట నియోజకవర్గంలోనే చూసుకుంటే మరి మాకైతే ఇక్కడ 300 బెడ్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఒక క్వారంటైన్ సెంటర్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. పాజిటివ్ కేసులు అయితే మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ నేను మా జిల్లాలోనే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంగా చూసుకుంటే ఇందాక ప్రైవేట్ హాస్పిటల్ గురించి మాట్లాడండి. వాస్తవం ఎవరు మాట్లాడినా ప్రైవేట్ హాస్పిటల్లో ఇవాళ సగటు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఎవడు కూడా భరించలేనటువంటి స్థాయిలో ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం ఈ పాజిటివ్ వచ్చినటువంటి కోవిడ్ పేషెంట్కే. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ పరంగా మనం గుర్తించినప్పుడు కొన్ని హాస్పిటల్స్ని కూడా అప్పుడే మీరు స్థితి చేస్తున్నారు, ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే మీరు ఊహించేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చర్యలు తీసుకున్నారు, చాలా సంతోషం. అయితే ఆ చర్యలు తీసుకున్నటువంటి హాస్పిటల్ బెడ్లు ఆ వనరులు ఉన్నటువంటి దానికి ప్రత్యామ్నాయంగా ఏమన్నా చేయగలిగారా? అంటే కేవలం కాదు ఆంధ్రప్రదేశ్ లో కాదు, మీరు అనేది ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో కేవలం టెస్టులు మాత్రం చేసి నెంబర్ చూపిస్తున్నారు తప్ప మిగతావేమీ హ్యాండిల్ చేయట్లేదనా ప్రభుత్వం? 35,000 మంది ఉన్నప్పుడు మినిమం అందులో 40,000 మంది అయినా సరే ఐసోలేషన్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ బెడ్లు ఇప్పించలేకపోతున్నాం. కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎంత ఖర్చు అయినా సరే నాకు బెడ్ కావాలంటే ఇవ్వలేనటువంటి పరిస్థితులు, ఇప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. పేషెంట్లు బయట ఉండిపోయి కారుల్లో కూర్చుని రోజులు గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక విషయం, దైనిక పరిస్థితుల నుంచి ప్రభుత్వం బయటపడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే హైదరాబాద్కి మనకి తెలంగాణకి మనకి చూసుకుంటే హైదరాబాద్లో మేజర్గా గాంధీ హాస్పిటల్ ఉంది, నిమ్స్ ఉంది, ప్రభుత్వ పరంగానే మనం చూసుకుంటే ఉస్మానియా ఉంది, ఇలా రకరకాల ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి అక్కడ. హైదరాబాద్ ఒక్క సిటీలోనే. ఇక్కడ మన దగ్గరకు వస్తువులకు ఏమున్నాయండి? ఒక కేజీహెచ్ తప్పించి చెప్పుకోదగ్గటువంటి ప్రభుత్వ హాస్పిటల్ అనేది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే నా ఉద్దేశం అయితే దీని వాళ్ళ మీద బాధడం మాత్రం కాదు, నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా చెప్పాలనేటటువంటి ఆలోచనతో తాపత్రయపడుతూ చెప్తున్నాను. ఇది మనకి లేనటువంటి సౌకర్యాన్ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇవాళ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి మీరు ఏవైతే హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం టేకప్ చేయాలి. ఇవాళ తాత్కాలికంగా ఈ ప్రభుత్వం నెహ్రూ గారు మీరు చెప్పిన పాయింట్ మనం దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది రోజుకు 6 కోట్లు 5 కోట్లు మేము ఖర్చు పెడతామని చెప్పేసి. మీరు 5 కోట్లు 6 కోట్లు కాదు ఖర్చు పెట్టడం, అవసరం అనుకుంటే ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. నెంబర్ చెప్పడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు నెహ్రూ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ 5,000 కోట్లు కాదు నెహ్రూ గారు. ప్రతి నియోజకవర్గానికి ఒక క్వారంటైన్ సెంటర్ ఉండాలి. ప్రతి నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఇప్పుడు సిహెచ్సిలు ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిలో ఐసోలేషన్ వాటిని తయారు చేయండి, పెట్టండి. అక్కడ అవసరం ప్రభుత్వం భరించలేకపోతే దాతలు పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాతలను రాజశేఖర్ గారు 5,000 కోట్లు కాదు 8,000 కోట్లైనా ఖర్చు పెడతాం అనేది ఒక నిమిషం నెహ్రూ గారు కాదు, ప్రభుత్వ అధినేతలు చెబుతున్న విషయం. ఒక నిమిషం నెహ్రూ గారు. కానీ ఇప్పుడు ఒక నిమిషం నెహ్రూ గారు ప్రకటించి ఈవేళ దీన్నే ఎక్కువ ప్రామాణికంగా రాజశేఖర్ గారు, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ బహుశా ఒక నిమిషం నెహ్రూ గారు, కార్పొరేట్ హాస్పిటల్స్ నెంబరు కంపారిటివ్లీ తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో తక్కువై ఉండొచ్చు. బట్ ఎంతవరకు అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి? ఇవాళ 50% బెడ్లు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వరకు వస్తే
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? ఇప్పటికీ లక్షల్లో ఖర్చు పెట్టుకునే స్తోమత లేని వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎంతవరకు వైద్యం అందుతోంది? క్వారంటైన్ సెంటర్లకు సంబంధించి ఎంతవరకు ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం లేకుండా అక్కడ కల్పిస్తారు? ఎందుకంటే అనేక విమర్శలు వచ్చాయి. గతంలో మనం మాట్లాడుకున్నాం, అప్పుడు నా డిబేట్లో మీరు ఉన్నట్టు గుర్తున్నాం. అంటే అక్కడ సౌకర్యాలు సరిగా లేవు, లేకపోతే ఆహారం సరిగా లేదు, లేకపోతే ఇప్పటికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఐసోలేషన్ కిట్ల విషయంలో కూడా ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవట్లేదు. ఇలాంటి ఇంకా చాలా విమర్శలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంకా రాను రాను పెరిగే పరిస్థితి ఉండొచ్చు డాక్టర్ గారు చెప్పినట్టుగా. సో దానికోసమైనా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. వస్తాం సార్, ప్రభుత్వం అంటే ఇది ఒక రోజుతో వచ్చేది కాదు, ఒక రోజుతో పోయేది కాదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా అయిపోయింది. మనం చూస్తున్నాం కనుక రాబోయే రోజుల్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. నాకు తెలిసి మినిమం 6 months ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ఈ యొక్క పరిస్థితి. ఆ తర్వాత కూడా ఎలా ఉంటుందో కూడా చెప్తాం. అది కూడా అంటే ఇప్పుడు నేనేమంటానంటే అది ఇప్పుడు డాక్టర్ రవీంద్ర గారు చెప్పినట్లుగా అది ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే కొద్ది హాస్పిటల్స్లోనే చేరాలి అనేటువంటి ఇది మీద ఉన్నారు. అంటే ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అనేటువంటి మాట అన్నారు. అది వాస్తవం అండి. అనేక సందర్భాల్లో నేను కూడా చూస్తాను. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు హాస్పిటల్స్ లో బ్లడ్ ఇప్పించమని, ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్. నేను మాట్లాడుతుంటాను డాక్టర్స్ తోటి, హాస్పిటల్స్ తోటి కాంటాక్ట్ చేస్తున్న సందర్భంలో వీళ్ళు వెళ్ళి అక్కడ టెస్ట్ చేస్తుంటే అక్కడ డాక్టర్స్ వాళ్ళు ఏమంటారు, అవసరం లేదు సార్, మెడిసిన్స్ తీసుకెళ్ళి వీళ్ళు ఇంటి దగ్గర వాడుకుంటే సరిపోతుంది, హోమ్ ఐసోలేషన్ ఉంటే సరిపోతుంది, వీళ్ళు అనవసరంగా మిమ్మల్ని హడావుడి చేస్తూ ఉన్నారు, వాస్తవానికి అవసరం లేదు అన్నది. అంటే డాక్టర్ రవీంద్ర గారు చెప్తుంటే నాకు అదే మాట వాస్తవం. అది అంటే భయం అనేటువంటిది పర్సెంటేజ్ ఎక్కువ కనపడుతుంది జనాల్లో. ఈ భయం వల్ల అందరూ హాస్పిటల్లో చేరాలని అనుకుంటున్నారు. కానీ కొన్ని హాస్పిటల్స్ లో వద్దు, మీరు అవసరం లేదు కొన్ని, ఎందుకంటే కొన్ని సీరియస్ కేసెస్ ఉంటాయి సార్, వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్లో చేర్చాల్సినటువంటి అనివార్యంగా ఉంటుంది. వెంటిలేటర్స్ రాజశేఖర్ గారు, వెంటిలేటర్స్ అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోయిన కేసులు కూడా ఉన్నాయి. నేను ప్రాంతాలు చెప్పదలుచుకోలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా వెంటిలేటర్ అందుబాటులో సౌకర్యం లేక నిలబెట్టే ప్రాణం కూడా కాపాడుకోలేని పరిస్థితిని చాలా జరిగాయి. ఇప్పుడు మొదట్లో వచ్చినటువంటి రోజుల్లో చాలా ఇబ్బందులు జరిగినటువంటి వాటి వాస్తవం. గతంలో మీరు ఇదే చర్చలో కూడా మనం ఇదే విషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో సరిదిద్దుతూ ఈరోజు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంది. డబ్బుల దగ్గర కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కరోనాకు సంబంధించిన పేషెంట్స్ కూడా 500 రూపాయలు ఖర్చు పెట్టమన్నారు. రోజుకి ఎంత ఖర్చు గురించి వెనకాట్టలేదు, ఎంత ఖర్చు అయినా పెడతాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మెరుగైన వైద్యం అందిస్తారని చెప్పడం జరిగింది. హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా జరుగుతున్న కొన్ని లోపాలను కూడా సరిదిద్దడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దోపిడీని కూడా అరికట్టడం జరుగుతుంది. కాబట్టి పేషెంట్స్ కూడా అంటే వాళ్ళకు ఉన్నటువంటి మరి ఆ యొక్క తీవ్రతను బట్టి చేరకుండా కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నప్పటికీ హాస్పిటల్స్ లో చేరటం వల్ల కూడా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అది డాక్టర్ గారి దాకా చెప్తున్నట్టు మాట. రాజశేఖర్ గారు, ఇవాళ ఈ డిబేట్ అనుకున్నప్పుడు నేను కొంతమందితో మాట్లాడాను, మా ప్రతినిధులతో కానీ లేకపోతే కొంతమంది బయట మిత్రులతో కానీ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే వాళ్ళు టెస్ట్కి ఎక్కడికి వెళ్ళాలి అనే దానికి సంబంధించి చాలామంది క్లారిటీ లేకపోవడం. సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షలో ఈ మాట అన్నారు, టెస్టులు చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే క్లారిటీ లేని పరిస్థితి తీసుకురావద్దని. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఆ యంత్రాంగంలో ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉందా? అంటే ఒకవేళ టెస్ట్కి వెళ్తే అక్కడ 3-4 రోజులు టైం పడుతుంది, ఆ 3-4 రోజులు రిజల్ట్ వచ్చాక ఎక్కడో ఉంచుతారు. ఒక కొంత ప్యానిక్ సిచ్యుయేషను ఆ టెస్ట్కి వెళ్ళడానికి ముందే క్రియేట్ చేసిన పరిస్థితి నా దృష్టికి వచ్చింది వాళ్ళు కొంతమందితో మాట్లాడిన తర్వాత. ప్యానిక్ సిచ్యువేషన్ ఏం లేదు సార్. అంటే కేసెస్ వచ్చి టెస్ట్ చేసుకోవడానికి వచ్చేటువంటి వేలాదిగా వస్తున్నటువంటి సందర్భంలో కొంత ఇబ్బంది జరగవచ్చు తప్పితే, లేదా కొత్తగా ఆలస్యం జరగచ్చు తప్పితే అందులో పొరపాటు ఏమీ లేదు. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తుంది. కొన్ని ఏరియాస్ అక్కడికే వెళ్ళి బస్సెస్ వెళ్ళి అక్కడికే టెస్టులు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉందండి. ఇప్పుడు అన్ని టెస్టులు ఆ విధంగా చేయకపోతే ఈరోజు 55,07,557 టెస్టులు ఎలా చేయగలుగుతామండి? ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? 95,000 కేసులు మరి ఈరోజు పాజిటివ్, 95,733 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నాయి.
సో డెత్ రేట్ కూడా చాలా వరకు ఇప్పుడు 4,846 మంది చనిపోయినట్టు కూడా మనకు రికార్డు. ఇవన్నీ కంట్రోల్ చేస్తూనే ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది కాబట్టి మరి 55 లక్షల పైబడి కేసులు మరి టెస్టులు చేసిన సందర్భం, అదే విధంగా మరి ఇన్ని కేసు పాజిటివ్ గా మరి అరౌండ్ 1 lakh ఉన్నప్పటికీ డెత్ రేట్ తగ్గించుకోగలుగుతా ఉన్నాం. అంటే ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోబట్టే డెత్ రేట్ తగ్గిస్తూ వస్తున్నాం మనం. కాబట్టి కొన్ని గతంలో జరిగినటువంటి లోపాలని మరి సరిదిద్దుతూ అధిగమించి ఈ రోజు అనేకమైనటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టమంది. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు అధికారులతో. జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కలెక్టర్లతోటి, మెడికల్ డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. కాబట్టి కంట్రోల్ సెంటర్ పెట్టి చెప్పడం జరిగింది, హెల్ప్ లైన్ కి సంబంధించినటువంటి నెంబర్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు ఇది విమర్శలు చేయాలి లేదా ఏదో చెప్పాలంటే నేనే చెప్పొచ్చు, కానీ లోపాలు ఏమంటే సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇస్తే నేను చాలా సంతోషపడతాం. అది అంటే వాస్తవంగా ఈ రోజు ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్న పరిస్థితి కాదు, దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇదే అంటే నేను అంటే మనం ఓవరాల్ గా దేశం అంటే జాతీయ స్థాయిలో ఒక యూనిట్ గా మనం ఎలా హ్యాండిల్ చేసాము, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా హ్యాండిల్ చేసింది అనేది వాళ్ళ ఈ డిబేట్ టేకప్ చేసిన ముఖ్య ఉద్దేశం, దానికి కన్క్లూజన్ ఇచ్చే ప్రయత్నమే. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఇందాక దయాకర్ గారు అన్నట్టుగా ఆయనకు పాయింట్లు లేవనెత్తారు, దాని మీద మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎందుకంటే దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు కూడా దాదాపు అదే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. చైనాని ఒక దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నము, వాళ్ళు సమాధానం చెప్పాలి, అసలు ఏం చెప్పాలంటే దీనికి ఒక కాంపెన్సేషన్ కూడా పే చేయించాలి, వాళ్ళతో అంత స్థాయి వరకు మాట్లాడారు. ఏమైనా అనుమానం ఉందా కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక బయో వార్ కోసం వైరస్ను ఒక వెపన్గా చేసి ఉండొచ్చు అనేది? జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్. మీ దగ్గర ఏం సాక్ష్యాలు లేనప్పుడు మనం అనుమానంగా ఏదో ఉంది కాబట్టి మాట్లాడేయటము అంటే మనం ఒక ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడుతున్నాము వేర్ ఇన్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విల్ బి వ్యూయింగ్ దిస్. కాబట్టి ఒక ఒపీనియన్ని మనం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసేటప్పుడు షుడ్ హ్యావ్ అన్ అడక్వేట్ ప్రూఫ్ ఉండాలా, లేకపోతే ఏదో ఒక బేస్ ఉండాలి. కాబట్టి ఊహాజనితమైన విషయాల మీద ఊరికే నేను మాట్లాడను. ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ వీఆర్ డౌటింగ్ చైనా అందనుకోండి, లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తామని చెప్పింది అనుకోండి, లేకపోతే యుఎన్ఓలో రకరకాల ఆ స్టాండర్డ్స్లో ఏముంటే అది మాట్లాడినప్పుడు భారత ప్రధాని మాట్లాడితే దాన్ని నేను మాట్లాడడానికి అంటే బీజేపీ ప్రతినిధిగా మాట్లాడడానికి అది అవకాశం ఉంటుంది. దయాకర్ గారు లేవనెత్తిన అనుమానాన్ని అయితే మీరు డిస్కౌంట్ చేస్తున్నారు. అనుమానాలు 100 ఉండొచ్చండి. దేర్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు చైనాని అనుమానపడితేనే మనకి ఏదైనా క్రేజ్ వస్తుందంటే అది కాదు నా ఉద్దేశం. బేసికలీ మనం ఒక ప్రభుత్వంగా ఈ సున్నితమైన అంశాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వీ షుడ్ హ్యావ్ ఎ సబ్స్టాన్షియల్ ప్రూఫ్ టు ఇట్. అది లేనప్పుడు మనం ఊరికే అంటం ద్వారా వచ్చేటువంటి క్రేజ్ మనకు అక్కర్లేదు. ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం మనము అందరం కూడా సరే అది ఎట్లా ఉంది ఏంటి రకరకాల వాదనలు ఉన్నాయి దాని గురించి కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హౌ బెస్ట్ మీరు దీన్ని కంట్రోల్ చేస్తారు, ఇంకా ప్రివెంట్ చేస్తారు, దేశంలో కేసెస్ పెరగకుండా చూస్తారు, ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినకుండా చూస్తారు, దెబ్బతిన్నటువంటి విషయాలలో వాటిని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, ఇంకా పేదవాళ్ళకి మరింత సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో మరిన్ని పాండమిక్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిది విషయంలో WHO మాట్లాడుతుంది. కాబట్టి హౌ బెస్ట్ యూ విల్ బి బిల్డింగ్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది ఫ్యూచర్, ఈ అవగాహన ఎట్లా పెంచుతాము, మారిన లైఫ్ స్టైల్స్. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దర్ ఇస్ అ సీ చేంజ్ ఇన్ ది వర్కింగ్ కండిషన్స్, వర్కింగ్ స్టైల్, లైఫ్ స్టైల్, అందరం రకరకాల దీంట్లో కొత్త భారతదేశాన్ని ఎట్లా మనం నిర్మించుకోగలుగుతాము, ఇవి మనం ఆలోచించాల్సిన అవసరం. కానీ దిర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ పోస్ట్ మార్టం, ఎందుకంటే అది జరిగితే అది హ్యాండిల్ చేసే వాళ్ళు ఉన్నారు. The government at a different level, they will handle that. I don't think a discussion of that standard will help us anymore. కాబట్టి ఇక్కడ మెచ్యూర్డ్గా మనం చేయాల్సింది ఏంటంటే కలెక్టివ్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఇన్ రూలింగ్, వెదర్ జగన్స్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ గవర్నమెంట్ హియర్ ఇన్ లెడ్ బై చంద్రశేఖర్ రావుజీ, ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఈక్వల్గా సహాయం చేస్తూ ఉంది. వాట్ ఎవర్ దే ఆర్ సీకింగ్, వెదర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానివ్వండి, మిగతా విషయాలకు సంబంధించి కానివ్వండి, హెల్ప్ ఇస్తూ ఉన్నాము. బట్ కోవిడ్ నిధుల విషయంలో శ్రీధర్ రెడ్డి గారు మీకు తెలియదు, కోవిడ్ నిధుల విషయంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదు అని మిగతా రాష్ట్రాలతో పాటుగా ఇటు
ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అనేక సందర్భాల్లో ప్రస్తావించాయి. అంటే ప్రత్యేకంగా ఒక కోవిడ్ ఫండ్ అని ఏర్పాటు చేసి రాష్ట్రాలకు ఆ మేర సహకారం చేయాలి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా పార్లమెంట్లో కూడా ఈ అంశం గురించి మాట్లాడడానికి ఎంపీలు కూడా సిద్ధం అవుతున్న పరిస్థితి ఇప్పుడు. టైమ్ అండ్ అగైన్ ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రులు కానీ మన రెండు రాష్ట్రాలకి పెద్ద దిగుగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధుల గురించి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి చాలా క్లారిటీ తోటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూడా చెప్పాం. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. మా ప్రభుత్వాలు లేనప్పుడు వేరే పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు మేమే చేస్తున్నాం అని ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేయడం సహజం. మేము నిన్న కూడా నేను చెప్పాను ఒక దగ్గర అవసరమైతే బహిరంగ చర్చకు రాండి, మీరు నిజంగా మీకు కేంద్ర ప్రభుత్వం ఏమి సహాయం చేయలేదంటే అనే విషయానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని లక్షల పీపీఈ కిట్లు ఇచ్చినాము, మాస్క్లు ఇచ్చినాము, వెంటిలేటర్స్ ఇచ్చినాము, తర్వాత పబ్లిక్ రేషన్ ఇచ్చినాము, తర్వాత టోటల్ తెలంగాణ రాష్ట్రానికి 8,352 crores హ్యాస్ బీన్ గివెన్ ఓన్లీ ఫర్ ది కోవిడ్ కంట్రోల్. దాన్ని మేము హెడ్స్ వైజ్ చెప్పినాము. దాంట్లో మీకు వచ్చేసి ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో అడిషనల్ అలొకేషన్స్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ మైగ్రెంట్ వర్కర్స్కి ఫుడ్ అండ్ షెల్టర్ కోసము వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసము ఇచ్చినటువంటి ఎక్స్పెండిచర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవ్రీ పై మేము చెప్పినాము. ఇవాళ వీధి వ్యాపారులను ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా, గతంలో భారతదేశంలో జరగని విధంగా వీధి వ్యాపారుల విషయంలో కూడా ఇవాళ వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ కోసము వాళ్ళ జీవనం మంచి గడవడం కోసము 10,000 రూపాయల గ్యారంటీ లేనటువంటి లోన్ ఒక హైదరాబాద్ నగరంలోనే 2 లక్షల వీధి వ్యాపారులకి ఇవాళ లోన్లు ఇవ్వబోతున్నాం. మోర్ దాన్ 200 crores ఓన్లీ ఇన్ హైదరాబాద్ సిటీ, ఫర్గెట్ అబౌట్ ఆల్ ది స్టేట్. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఒక చిన్న వ్యాపారి నుంచి మొదలుపెట్టి, ఒక గృహిణి నుంచి మొదలుపెట్టి, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి మొదలుపెట్టి యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీ సెక్టర్. గవర్నమెంట్కి నేను లెక్కలు చెప్పాను. ఒక 1,000 కోట్ల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి అడిషనల్ లొకేషన్ ఇచ్చిన దానికి మొదలుపెట్టి అన్ని రకాలుగా మేము ఇక్కడ ప్రభుత్వానికి చెప్పినాం. ఇవాళ రేషన్ షాపుల్లో ఇస్తున్నటువంటి ఒక 5 kgs రైస్ ఆర్ వీట్ అండ్ పల్సెస్ పర్ పర్సన్ అనేదాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిందండి? మొత్తం సెంట్రల్ సపోర్టే కదా. 224 కోట్ల రూపాయలు ఓన్లీ మైగ్రెంట్ వర్కర్స్ మేనేజ్మెంట్ కోసం ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అలొకేషన్. కాబట్టి ఒకటి ఇక్కడ 224 కోట్లు ఇక్కడ నుంచి ఇచ్చుంటే ప్రపోర్షనేట్ లో 350 కోట్లను అక్కడ ఇచ్చుంటారు. మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో చేసుకున్నామంటే శ్రీధర్ రెడ్డి గారు, మైగ్రెంట్ లేబర్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. మీకు తెలియదు కాదు, సరిగ్గా వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోయారు, కొంతమందిని అనవసరమైన సందర్భంలో కలిపారు, కొంతమందిని అవసరమైన చోట తరలించాల్సిన టైంలో తీసుకెళ్ళలేకపోయారు, కొంతమంది ప్రైవేట్ సంస్థలో వ్యక్తులు కొంత బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ వల్ల కొంత అనవసరంగా వైరస్ వ్యాప్తి చెంది, ఇలా చాలా విమర్శలు అవి కూడా ఉన్నాయనుకోండి. పాజిటివ్తో పాటుగా వాటిని కూడా డిస్కస్ చేసుకోవాలి. రెండోది మీరు అన్నారు ఇందాక హౌ బెస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ అనేది. ఎలా దానికి ఇప్పటికైతే ఏమన్నా కార్యాచరణ అయితే ఏం ప్రకటించినట్టుగా లేదు. గతంలో మొదట్లో ప్రధానమంత్రి దీన్ని చాలా స్పష్టంగా ముఖ్యమైన అంశంగా ప్రస్తావించేవారు. బట్ మరి సహజీవనం చేయడంతో అందరూ దాంతో అలవాటు పడిపోవాలన్నారు కాబట్టి దీన్ని ప్రత్యేకించి మాట్లాడాలని అనుకోవట్లేదా? మొన్న అన్నారు మాస్క్ అయితే ఖచ్చితంగా అందరూ వేసుకోవాలని తాజాగా ప్రధానమంత్రి గారు వ్యాఖ్య చేశారు తప్ప ప్రత్యేకంగా దీని మీద మాట్లాడుతున్నట్టయితే అనిపించట్లా. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఒక నిమిషం మీరు మైగ్రెంట్ లేబర్ విషయం తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్పాను. దగ్గర 13 కోట్ల మంది ఉన్నారు మైగ్రెంట్ లేబర్ అక్రాస్ ది కంట్రీ. వాళ్ళ రాష్ట్రాల నుంచి వేరే దగ్గరికి పోయే వాళ్ళు ఉన్నారు. ఒక అంచనా ఉంది మన దగ్గర. దాంట్లో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని సంస్థలు స్మాల్ టైం డైలీ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి కాంట్రాక్ట్ లేబర్ వరకు ఎవరికైతే మీరు శాలరీస్ ఇవ్వాలి అని చెప్పి యజమాన్యాలను ఒప్పించి గవర్నమెంట్ వేయించిన సపోర్ట్ వచ్చిన తర్వాత మీకు చాలామంది ఆయా రాష్ట్రాల్లో ఆగిపోయినారు. ఎవరైతే ప్రాణభయంతో ఎంప్లాయ్మెంట్ పోతుంది ఇప్పట్లో మనకు మళ్ళీ కుదరదు అనుకున్న వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో కొంత తొందరపడి పోయినారు. పోతే కేంద్ర ప్రభుత్వము శ్రామిక్ ట్రైన్స్ 5,000 ట్రైన్స్ నడిపించినామండి. ప్రతి మైగ్రెంట్ లేబర్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈస్ 3,400 rupees per person, out of which only 600 rupees has been borne by the state governments. 85% railway, that means central government, 15% state governments. ఇది కాక en route షెల్టర్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బోర్న్ బై సెంట్రల్ గవర్నమెంట్. చాలా పకడ్బందీగా దాన్ని హ్యాండిల్ చేసినాం. ఎస్, కాకపోతే పాండమిక్ ఉంది కాబట్టి వైరస్ స్ప్రెడ్ అనేది ఒకవేళ ఎవరికన్నా ఇంపాక్ట్ అయి ఉంటే అక్కడక్కడ అయి ఉండొచ్చు, దాన్ని ఎవరూ ఆపలేం. బట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ హ్యాండిల్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఆ తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు పోతే కూడా నేను చెప్పాను ఇంతకుముందే 6 రాష్ట్రాలు బేసికలీ ఈ యూపీ, బీహార్,
జార్ఖండ్ ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించి అడిషనల్లీ 50,000 crores has been now allocated అండ్ 300 కోట్ల పని దినాలు అడిషనల్ కల్పించారు. ఒక్క ఆకలి చావు కాలేదు ఈ దేశంలో. నవంబర్ వరకు కూడా కొన్ని కోట్ల వర్త్ మన కిలోల యొక్క మీకు రైస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో, సెక్యూరిటీ యాక్ట్లో. అదొక విషయం. తర్వాత ఇప్పుడు మీరు హౌ బెస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి గారు సమస్య తీవ్రంగా ఉన్న రోజుల్లోంచి నిన్న మొన్నటి వరకు కూడా ఈవెన్ ద లాస్ట్ మంత్ దేర్ వాజ్ ఎ కన్వర్జేషన్. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు, వాళ్ళ యొక్క ఇష్యూస్ తీసుకున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకున్నారు, వాళ్ళ యొక్క అవసరాలు ఏమున్నాయో కనుక్కున్నారు. కాబట్టి ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి 4 సార్లు కేంద్ర బృందాలు వచ్చిపోయినాయి ఇన్ ది లాస్ట్ 6 months. కాబట్టి ఎక్కడ కూడా కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా లేదు, పూర్తి స్థాయి అప్రమత్తంతో. ఇంతకుముందు ఎవరో చెప్పినారు, ఎవరు చెప్పారు, నేను ఇప్పుడు ఒకవేళ ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రాణాలకు ప్రయారిటీ ఇవ్వాలా, ఆర్థిక రంగానికి ఇవ్వాలా, కాబట్టి కొంత లాక్డౌన్ సమర్థించామని ఎవరో చెప్పారు ఇంతకుముందు. ఎస్, లాక్డౌన్ మనం పూర్తి స్థాయిలో తీసుకున్నాము, అట్నే అన్లాక్ను చాలా పద్ధతిగా వీఆర్ అన్లాకింగ్ ది థింగ్స్. కాబట్టి ఒకటి ఇవన్నీ కాక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు కదా, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. యూ మీ డోంట్ నో, ఇటువంటి పాండమిక్ గతంలో మనం పుట్టిన తర్వాత అనేది చూడలేదు. ది కరెంట్ జనరేషన్ విచ్ ఇస్ హ్యాండ్లింగ్ ది క్రైసిస్. ఇప్పుడు ఆ విషయంలో కూడా విమర్శలు వచ్చాయి కదా. ఇప్పుడు రాష్ట్రాలు కాదు, రాష్ట్రాలు అడిగితే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మరి ప్రజలు కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ అని పనులు కట్టకపోతే ఒప్పుకుంటారా అనే నెటిజన్స్ కూడా చాలా మంది ప్రశ్నించారు శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు మనము మెచ్యూర్డ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం చాలా తక్కువ స్థాయిలో ప్రశ్నించే ప్రయత్నం చేయొచ్చండి. యాక్ట్ ఆఫ్ గాడ్ ఇట్ హాజ్ ఎ లార్జర్ మీనింగ్. మీరు చాలా క్యాలమిటీస్ వచ్చినప్పుడు, సునామీ లాంటివి వచ్చినప్పుడు, మ్యాక్రో ఫ్యాక్టర్స్ అంటే మన చేతిలో లేనటువంటి అంశాలు సమాజాన్ని ప్రభావితం చేసినప్పుడు ఉండే విషయాన్ని ఒక స్టాండర్డ్స్లో చెప్తారు. డజంట్ మీన్ దట్ దేవునికి వదిలేసినామని కాదు. రాష్ట్రాలకు స్టేట్మెంట్ అర్థమై ఉండదు. దయాకర్ గారు, డాక్టర్ గారు ఒక్క నిమిషం. అయితే ఈ విషయంలో మీరు అన్నారు, ఇక్కడ కూడా ప్రజలు పన్నులు కట్టడాన్ని వాళ్ళు ఆపాలి. ఎస్ అఫ్ కోర్స్, ఇప్పుడు దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది వస్తే మారటోరియం విధించారు. ఇవాళ కూడా ఇంట్రెస్ట్ వేవర్ల గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. రకరకాలుగా అవకాశాలు ఇచ్చారు. టీడీఎస్కి సంబంధించినటువంటి డిస్కౌంట్స్ చేయడం కానీ, ప్రజల దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ పెంచే ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇట్స్ బెస్ట్ యాజ్ యూనియన్ గవర్నమెంట్. భారత ప్రభుత్వము ప్రపంచంలోని ఏ ప్రభుత్వం ఇవ్వనట్టు 10% ఆఫ్ ద జీడిపి ప్యాకేజ్గా ఇచ్చింది. ఇంకా ఫర్దర్గా కూడా చాలా అంశాలని ముందుకు రంగాల వారీగా తీసుకొస్తా ఉన్నారు. గవర్నమెంట్ ఈజ్ ఓపెన్. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని గురించి మాట్లాడదాం శ్రీధర్ రెడ్డి గారు. ఒక్క నిమిషం డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత దయాకర్ గారు ఒక్క నిమిషం దగ్గరికి వస్తాం. దయాకర్ గారు ఒక్క నిమిషం, చిన్న పాయింట్. ఇప్పుడు అంటే మెడికల్ది కూడా మనం ఇందులో కలుపుకుని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ప్లాస్మా థెరపీ అని మాట్లాడేవాం డాక్టర్ గారు. చాలా సందర్భాల్లో ప్లాస్మా దానం చేయండి, ప్రాణదానం చేయండి అని నినాదాలు ఇవన్నీ కూడా మేము టెలికాస్ట్ చేసాం. కానీ ఐసీఎంఆర్ చెప్తున్న దాన్ని బట్టి ప్లాస్మా థెరపీ అనేది పెద్ద ఉపయోగపడలేదని, ఓసారి ఉపయోగపడిందని WHO గైడ్లైన్స్ ప్రకారం ఒక రకంగా ఏంటది, దాంట్లో క్లారిటీ వచ్చినట్ట రానట్ట? కరెంటు రికమెండేషన్ ప్రకారం అయితే ప్లాస్మా థెరపీ హోల్డ్ అయిపోయిందండి. అంటే అది ఎఫెక్టివ్గా లేదు అని చెప్పి దాని రికమెండేషన్లో లేదు అని చెప్పేశారు. అమెరికాలో కూడా ఆపేశారు WHO ప్రకారం అయితే. ఎందుకంటే దానివలన వచ్చే కాంప్లికేషన్స్ వర్సెస్ వచ్చే ఇంప్రూవ్మెంట్ మినిమం 60 to 50% ఇంప్రూవ్మెంట్ ఉంటే, అంటే ఒక వ్యక్తి ప్లాస్మా థెరపీ ఇచ్చినందువలన 100 మంది చనిపోయే దాంట్లో ఒక 50 మంది అన్న బతికితే, అది 60 మంది అన్న బతికితే అది వస్తుంది. సో ఆ పరిస్థితి కనబడలేదు. రెండోది, కరోనాకున్న ప్రత్యేక సిచ్యువేషన్ ఏంటంటే ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో, ప్లాస్మా థెరపీ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాంటీబాడీస్ చెక్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. ఓకే. సో ఒక వ్యక్తి నుంచి మనకి ఒక 6,000 యూనిట్స్ వ్యక్తి 6,000 యూనిట్స్ ఇమ్యూనోగ్లోబులిన్స్ కాన్సన్ట్రేషన్ ఉన్న వ్యక్తి కావాలి అనుకున్నాం అనుకోండి, వాడు 400 వాడు ఉంటాడు, 600 వాడు ఉంటాడు, 1000 వాడు ఉంటాడు, 1500 వాడు ఉంటాడు. కానీ 1500, 1000 దాటి ఉన్నవాళ్ళు ఎవరు ఉండట్లేదు, తక్కువ ఉంటారు. సో దానివల్ల ఆ ప్లాస్మా ఎఫికసీ తక్కువ ఉంటుంది. సో ఈ రిజల్ట్స్ వల్ల మిక్స్డ్గా ఉండటం వలన దాని పెద్ద యూజ్ లేదని వాళ్ళు తీసేశారు. యూజ్ పాజిటివ్గా ఉండకపోవచ్చు, బట్ ప్రమాదం అయితే ప్రమాదం అంటే ఎలా ఉంటుందంటే, ప్రమాదం ఒక
వ్యక్తిలోకి ఇంకొక వ్యక్తి బ్లడ్ కానీ రక్త ప్రోడక్ట్స్ కానీ అంటే ప్లాస్మా ప్లేట్ ఇలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు కంపల్సరీ రియాక్షన్స్ అనేవి ఉండి తీరుతాయి. ఓకే. ఇప్పుడు మనం ఒక వ్యక్తి అవయవాన్ని ఇంకో వ్యక్తి అవయవాన్ని పెట్టినప్పుడు దానికి అది రియాక్షన్ అవ్వకుండా మందులు సపరేషన్కి ఇస్తాం, కానీ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు సపరేషన్ ఇవ్వలేము, మ్యాచ్ చేసి ఇస్తారు. సో ఈ మ్యాచ్ చేసి ఇచ్చినా కూడా మన కంటికి కనబడకుండా లాంగ్ టర్మ్లో స్లోగా కొన్ని మేజర్ హిస్టో కంపాటబిలిటీ రియాక్షన్స్ కొన్ని జరిగి మనిషికి నష్టం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ రియాక్షన్స్ జరిగేటప్పుడు పర్సన్కి ఇన్ఫెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇమ్యూనిటీ డౌన్ అయ్యి, సో ఈ రకరకాల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో లాస్ ఎక్కువ ఉండి యూజ్ తక్కువ ఉంటే దాన్ని తీసేయడం జరుగుతుంది మెడిసిన్లో. సో ఆ విధంగా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ప్లాస్మా థెరపీ ఒకప్పుడు ట్రయల్గానే వచ్చింది, ఇప్పటికీ అది ట్రయల్గానే ఉంది. ఏమీ దొరకనప్పుడు సమ్ ట్రయల్ అనేది చేస్తారు, కొంతమంది బతుకుతారు. సో దట్ బతికే నెంబర్ తక్కువ ఉందని ఇప్పుడు దాన్ని హోల్డ్ చేశారు. రైట్, నెక్స్ట్ వ్యాక్సిన్ గురించి మాట్లాడదాం. రైట్, దయాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అంటే పొలిటికల్గా ఆరోపణల కోసమని కాదు, బట్ బెస్ట్ హ్యాండ్లింగ్ చేసింది గవర్నమెంట్ అండ్ వీ విల్ బీ. మిగతా ప్రపంచ దేశాల్లో ఏ రకంగా ఉందో దాన్ని మన జనాభా కంపేర్ చేసుకుని ఒక బేరీజ్ వేసుకుంటే ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది అనే దాని గురించి చెప్పుకొచ్చారు. ఇందులో ఏమన్నా మీరు విభేదించడానికి ఏమన్నా పాయింట్ ఉందా? అట్లా అంటే నేను నా ఒపీనియన్ పొలిటికల్ గా అయితే వరస్ట్ కండిషన్ అంటే కానీ అది డిఫరెంట్. ఇప్పుడు ఇంతకుముందు నెహ్రూ గారు కానీ సూర్యరెడ్డి గారు కానీ మాట్లాడారు. చైనా అంశంలో మీ అభిప్రాయాలు ఏంటో నాకు తెలియదు. తర్వాత మీకు ఎంత మేరకు దాని పట్ల చిత్తశుద్ధి ఉందో కూడా నేను పట్టించుకోను. కానీ ఎందుకో చైనా అంటే బీజేపీ మోడీ నుంచి సీతారెడ్డి గారికి మాత్రం ఏదో పడుతున్నది. అంత అవసరం లేదు. చైనా అంటే భయపడాల్సిన అవసరము, సాఫ్ట్ కార్నర్లో పెట్టాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు అనగలిగాడు కానీ ఇక్కడ ఉండే శ్రీధర్ కూడా అనలేడు. మరి ఎందుకో మళ్ళీ వాళ్ళకి మాత్రం యుద్ధం కాడ మాత్రం చాలా సీరియస్ గా కొడుతున్నారు. అసలు చైనాను ప్రతి దేశం సస్పెక్ట్ చేస్తుంటే ఈ చర్చ మీద నేను అది మాట్లాడలేనంటే అది నీ అవగాహన. దానికి నేను పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే స్టాండర్డ్స్ ఎంతవరకు అది వదిలేద్దాం. ఓకే, అది బయోవారా లేకపోతే అది విడిగా ఒక చర్చ పెట్టుకుందాం. దయాకర్ ఇమ్యూనిటీకి సంబంధించి కూడా చైనా విభిన్న రకాలమైన ప్రకటనలు చేస్తే WHO కండెమ్ చేసింది. ఇది ఏదో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు సంబంధించిన చర్చ టిఆర్ఎస్ పార్టీ లేకపోతే మా నెహ్రూ గారు లేకపోతే మా రాజశేఖర్ పెట్టొచ్చు కాదు. నువ్వు మూలం తెలుసుకోకుండా రేపు ఎంత మందికి ఇక్కడ కరోనా వస్తే నీకు ఆ దమ్ముందా? ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు 1 lakh కరోనా పేషెంట్స్ కు నువ్వు కనీస సౌకర్యాలు అందించలేని స్థితి ఉన్నది. ఇలా నువ్వు ఈ టైంలో ఇమ్యూనిటీని సబ్సిడీ మీద ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్నది నువ్వేం చేస్తున్నావు? పెట్రోల్ ధరలు పెంచినావు, ఇలా అదేంటి నిత్యావసర సరుకుల ధరలు పెంచినావు, కరెంటు ధరలు పెంచినావు. ఇంకా ఇది కాదమ్మా అనుకుంటే ఇప్పుడు ఇక్కడైతే ఎల్ఆర్ఎస్ లాంటివి పెరుగుతున్నాయి. ప్రజల మీద భారం వేసే ప్రభుత్వాల యొక్క బాధ్యత గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కట్టర్ ఫ్లాప్ ఈ విషయాలలో వాళ్ళని నేను అసలు విమర్శించడానికి. ఎందుకంటే దాదాపు ఈ 3-4 నెలల్లో నేను 100 చర్చలు చేసుకుంటాను. వీళ్ళని అనడం వల్ల వచ్చే అన్న ప్రయోజనం 0. ప్రజల్ని జాగరూకం చేయడం మాత్రమే మన ముందున్నది. వాళ్ళ స్ట్రాటజీస్ లో మార్పు ఉండవు. మీరు ఏది చెప్పండి దానికి ప్రతి విమర్శ ఉంటుంది తప్పితే దానికి సమాధానం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఆ కేసీఆర్ కదా అన్నది 38 డిగ్రీల వెళ్ళిపోతుంది అన్నది. ఇప్పుడు ఆయన మూతి కట్టుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు జగన్ గారే కదా బ్లీచింగ్ చల్లితే అయిపోతుంది అని చెప్పింది. అయిపోయి చప్పట్లు కొట్టి దీపాలు వెలిగించిన అన్ని అయిపోయా, కరోనా మాత్రం పోకపోయా. ఏమంటావు రేసి నువ్వు వాళ్ళని? నువ్వు చైనాలో ఎందుకు పెరగట్లేదు? మరి వానుకున్న సో ఇక్కడ ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు ఒకసారి ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. దయాకర్ గారు ఒక్క నిమిషం. శ్రీధర్ రెడ్డి గారు ఏంటి ఏమైనా కౌంటర్ పాయింట్ ఉందా? నేను ఏమంటున్నా, చైనాని విమర్శించడానికి భయపడుతున్నారు మీరు అంటున్నారు. బాధ్యత లేని అధికారాన్ని నేను ప్రదర్శించలేనని చెప్పాను. యూ విల్ బి రెస్పాన్సిబుల్. దేశాలకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మనం ప్రభావితం అంశాలు ఏది ఉన్నాయో వాటి విషయంలో వీ నీడ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్. కాంగ్రెస్ హ్యాస్ నో రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ కంట్రీ. దే కెన్ స్పీక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే మొత్తానికి రెస్పాన్సిబిలిటీ లేని పార్టీగా మీరు తేల్చేశారు కాంగ్రెస్ పార్టీ.
అసలు నిజంగానే నేను అంటున్నా Because that's no responsibility 12వ అండి. తారీఖు వాళ్ళు ఏం 25వ తారీఖు నుంచి మొదలు పెట్టి ఒక నెల ముందు పోతే ఇంకా ఈ కేసు కూడా రాకపోగా they can negate China because they are not in government. Public సరే was serious ఎనీవే issue. అది కాదు, అది ప్రత్యేక చర్చ మళ్ళీ పెడదాం. కాదు, చైనా ఒక నిమిషం, చైనాని దోషిగా నిలబెట్టాలా, ప్రపంచ దేశాలు ఏమనుకుంటున్నాయి, ఇది నిజంగా డెఫినెట్గా మనం టేకప్ చేద్దాం దయాకర్ గారు. డెఫినెట్గా మీరు రేజ్ చేసిన పాయింట్ నేను వదిలిపెట్టాలనుకోవట్లేదు. ఈ వీక్లోనే ఆ పాయింట్ టేకప్ చేద్దాం. ఎస్ కాదు, ఇప్పుడు స్టేట్స్ ఒక నిమిషం కాదు, ఇంపార్టెంట్ ఒక నిమిషం రాజశేఖర్ గారు, ఈ స్టేట్స్ విషయంలో చిన్న చిన్న రాష్ట్రాలు లేకపోతే కేరళ లాంటి రాష్ట్రాలు ఇవన్నీ చాలా చక్కగా హ్యాండిల్ చేయగలిగాయా అంటే స్టాటిస్టిక్స్ అన్నీ నేను చెప్పడానికి ఎక్కువ టైం లేదు. కాకపోతే ఎందుకు తెలుగు రాష్ట్రాల విషయంలో మనం ఆ రాష్ట్రాల్లాగా కంట్రోల్ చేయలేకపోయామా రాజశేఖర్ గారు? మీరు ఆ స్టాటిస్టిక్స్ కూడా చెప్తే ఇప్పుడు మహారాష్ట్ర అనేది చాలా టాప్ లో ఉంది. వాళ్ళు ఎన్ని టెస్టులు చేశారు, ఎన్ని పాజిటివ్ వచ్చినాయి, ఎన్ని డెత్స్ వచ్చినాయి అనేటువంటిది మరి ఇప్పుడు పాజిటివ్ వచ్చిన కేసులు ఉన్నాయి, అదేవిధంగా అది డిశ్చార్జ్ అయినటువంటి కేసులు ఉన్నాయి. మొత్తం వస్తే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. నేనేమంటానంటే సార్, మాక్సిమము ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా చేయనన్ని టెస్టులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని మాట వాస్తవం. 55,07,587 టెస్టులు చేశారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఒక్క 24 అవర్స్లోనే సార్, 24 అవర్స్లోనే గడిచిన 24 గంటల్లో 75,465 టెస్టులు చేయడం జరిగింది. అంటే నేనేమంటామంటే మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి టెస్ట్ చేసినప్పుడల్లా అరౌండ్ 10,000 వస్తాయి. 9,000 ఆడ్ 8,000 ఆడ్ అరౌండ్ 10,000 ఆడ్ వస్తూ ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే టెస్ట్లు ఎప్పుడైతే ఎక్కువ చేస్తా ఉన్నారో చాలా కేసెస్ పెరిగిపోతా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది అక్కడ ఉన్నటువంటి వసతులు సరిగా లేక ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఉంది, ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అనేటువంటి భావనతోటి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న పరిస్థితులు ఉంది. అండ్ వేరు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజలు వస్తారు కానీ ఒక నిమిషం, మంత్రులకో లేకపోతే ఎమ్మెల్యేలకో వస్తే మాత్రం వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల మీద లేకపోతే అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద మన నమ్మకం లేదా రాజశేఖర్ గారు? అందరూ హైదరాబాద్ వచ్చి అపోలోలోనో ఇంకో చోట జాయిన్ అవుతున్నారు. ఋషి గారు, రాష్ట్రం విడిపోకం నుంచి కూడా చాలా మంది అందరూ ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది. ఇప్పటికీ అందరికీ ఇల్లు వాకిళ్ళు ప్రాంతం చాలా మంది ఎమ్మెల్యేలని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మంత్రుల కుటుంబ సభ్యులు కానీ అందరూ ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వసతుల వల్ల ఇక్కడికి రావడం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారండి. కాబట్టి వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి వస్తువులు వాళ్ళు ఆలోచన చేసుకుని ఇక్కడికి ఏదో రావడం తప్పితే ప్రత్యేకంగా అక్కడేదో పొరపాటు జరుగుతుంది ఇక్కడికి వస్తున్నారు అనేటువంటి మాట వాస్తవం కాదు సార్. ఇప్పుడు అలాకాలం అంత జాగ్రత్త తీసుకోకపోతే అందరి ప్రాణాలు ఒకటే కదండి, అంతమంది ఎలా సేవ్ చేసుకోగలుగుతామండి? ఇప్పుడు దాదాపు 1,00,000 మంది దాదాపు పాజిటివ్ ఉండి మరి దాదాపు అక్కడ 55 లక్షల మంది టెస్టులు చేసి అరౌండ్ 1 lakh ఉండి అంతమందిని సేవ్ చేసుకుని కేవలం 4,846 వరకు ఇప్పుడు మనం డెత్ రేట్ అంతవరకు కంట్రోల్ చేసుకుంటా రాగలిగాం. ఉన్నప్పటికీ మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకునేపోయేట్టుగా గత ప్రభుత్వం కేసు వెళ్ళిపోయింది. 2,00,000 వేరే చర్చ అయిపోతుంది. జ్యోతి నెహ్రూ గారు మళ్ళీ దానికి ఇంకొక దానికి మీరు ఈ ఏడాదిలో 2 లక్షల అప్పులు చేశారు, 8,000 కోట్ల అప్పులు చేశారని లెక్క ఆయన చెప్తారు. అది ఆ చర్చ ఇప్పుడు తీసుకోవద్దు. సో అందరూ ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నది ఏంటంటే వ్యాక్సిన్ గురించి చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. ఇదిగో రేపు వస్తున్న నెహ్రూ గారు ఒక నిమిషం. సో వ్యాక్సిన్ విషయం గురించి ఒకసారి డాక్టర్ గారితో అప్డేట్ తీసుకున్నాక నెహ్రూ గారు మీ దగ్గరికి వస్తారు. డాక్టర్ గారు 2 పాయింట్లు. ఒకటి, కొన్ని రాష్ట్రాలు వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపించగలిగి ఈ కేసులు తక్కువ ఉన్నాయా లేకపోతే అక్కడ వైరస్ స్ప్రెడ్ తక్కువ జరుగుతుందా అనే పాయింట్ ఒకటి మీరు చెప్పగలిగితే దాన్ని ఒకటి డిస్కస్ చేద్దాం. రెండోది, ఈ వ్యాక్సిన్ విషయంలో కొంత క్లారిటీ ఇద్దాం డాక్టర్ గారు. అంటే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఆగస్ట్ 15 వచ్చేస్తుంది అంటే చాలామంది వెయిట్ చేశారు. ఆగస్ట్ 15 కాదు ఇప్పుడు ఇంకొక వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, అది ఆగిపోయింది ట్రయల్స్. ఇంకో వ్యాక్సిన్ ఏదో జరుగుతుంది, మధ్యలో ఆగిపోయింది. ఈ వ్యాక్సిన్ గురించి కూడా క్లారిటీ ఇవ్వగలుగుతామా?
ఇది డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ రేట్స్ అనేవి ఒకే టైంలో కంపేర్ చేసి చెప్పడం కష్టం. ఎందుకంటే ఇండియాలో కేసులు రిపోర్ట్ అవ్వడం అనేది కొన్ని స్టేట్స్లో ముందయింది, కొన్ని స్టేట్స్లో లేట్ అయింది. ఎస్. సో ఈ ఎపిడమిక్ స్టేట్ వైజ్ తీసుకుంటే స్ప్రెడింగ్ స్పీడ్ డిఫరెంట్ ఉంటుంది. అర్బనైజేషన్ రూరల్ ఏరియాస్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉంటాయి. సో దీనివలన ఒక్కొక్క స్టేట్లో కొంచెం లేట్గా ఉంటుంది, కానీ అన్ని స్టేట్స్లోనూ ఏదో ఒక విధంగా ఇప్పుడు కేరళ అన్నారు, కేరళ మధ్యలో డౌన్ అయింది, వాళ్ళు రిలాక్స్ అయ్యారు, మళ్ళీ పెరిగినాయి. సో ఇట్ విల్ బీ లైక్ దట్. అంటే ఇదేమిటంటే WHO కూడా చెప్పింది, స్టేట్మెంట్స్ ఇచ్చింది, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బికమింగ్ డిఫికల్ట్ టు కంట్రోల్ కరోనా వైరస్. ఇది WHO స్టేట్మెంట్. సో మనం అంత లైట్గా తీసుకోవడానికి లేదు, తగ్గిపోతుంది అనడానికి లేదు. కమింగ్ టు వ్యాక్సిన్లో అనేది మేము డాక్టర్ చాలా చెప్తున్నాము, 5 ఏళ్ళలో పెడితే చాలా తొందరగా వచ్చినట్టు. సో వ్యాక్సిన్ అనేది ఒకసారి క్యాండిడేట్ని తయారు చేస్తారు. క్యాండిడేట్ని తయారు చేయడం అంటే ఒక వైరస్ ప్రోటీన్ ఉంది, ఆ వైరస్ ప్రోటీన్లో డిఫరెంట్ అనాలిసిస్లు చేసి ఒక్కొక్క సైంటిస్టులు ఒక్కొక్క పార్ట్ తీసుకొని, ఈ పార్ట్ అయితే యాంటీజెన్స్ బాడీలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఈ యాంటీజెన్ అని దాన్ని క్యాండిడేట్ని తయారు చేస్తారు. ఈ క్యాండిడేట్ని తయారు చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ ట్రయల్కి ఇస్తారు. సో ఇచ్చినాక ఎంత యాంటీజెన్సిటీ ఉంది అనేది ఫస్ట్. సో యాంటీజెన్సిటీ ఉంది అనే దానికి ఒక 10 100 చేసినాక 1 2 బయటకు వచ్చినాక దట్ అనౌన్స్మెంట్ వస్తుంది, ఒకటి సక్సెస్ఫుల్ అని. స్టెప్ 1. సో అది సక్సెస్ఫుల్ అయినాక దాని నుంచి ఇది హ్యూమన్ ట్రయల్స్కి వెళ్ళి, అంటే phase 1, phase 2, phase 3 అండ్ phase 4 పోస్ట్ అనాలసిస్. ఎక్కడైనా కానీ ఆగిపోవచ్చు. అంటే ఇది హ్యూమన్స్లో ఫస్ట్ అది ఎనిమల్స్లో ప్రొడ్యూస్ చేసింది, కానీ హ్యూమన్స్లో ప్రొడ్యూస్ చేయాలని రూల్ లేదు. యాంటీజెన్సిటీ ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసినా వేరే కాంప్లికేషన్స్ వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటే అది ఫెయిల్ అయిపోయినట్టు. అది యాంటీజెన్సిటీ టెంపరీగా ప్రొడ్యూస్ చేసి తర్వాత దాని యొక్క ఎఫికసీ పడిపోయి దాని యాంటీబాడీస్ మళ్ళీ ఆఫ్టర్ 4 months 6 months పడిపోతే దాని ఎఫికసీ పోయినట్టు. సో వ్యాక్సిన్స్ అనే మార్కెట్లోకి వచ్చేది సక్సెస్ఫుల్ అయితే, ఒకటి కాంప్లికేషన్స్ ఉండకూడదు, 2 ఎఫికసీ రేటు ఎక్కువ ఉండాలి, మినిమం 60% ఉండాలి, లాంగ్ లాస్టింగ్ యాంటీబాడీస్ ఉండాలి, ప్రొటెక్షన్ రేట్ అనేది 60 to 70 ఉంటే అప్పుడు మార్కెట్లోకి వస్తుంది. ఇది మార్కెట్లోకి రావాలి అంటే మినిమమ్ 1000 నుంచి 2000 రకాల క్యాండిడేట్స్ వేస్ట్ అయిపోతాయి. ఆ వేస్ట్ అయిపోయే ముందు ఇవన్నీ ఏంటంటే ఈజీగా 3 to 5 years పడితే చాలా తొందరగా వచ్చినట్టు. అంటే మరి ఎందుకు చాలామంది ఇప్పుడు సెప్టెంబర్ అని ఇంకా ఇప్పటికేదో డిసెంబర్కి వచ్చేస్తుంది? అంటే గవర్నమెంట్స్ హెల్ప్ చేస్తున్నాయండి వ్యాక్సిన్ తొందరగా చేయడానికి. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి, అది స్టేజ్ కంప్లీట్ చేసినాక వాళ్ళు సబ్మిట్ చేయాలి రెస్పెక్టివ్ అథారిటీస్కి, వాళ్ళు చూసి దాన్ని మళ్ళీ పర్మిషన్ ఇవ్వాలి. వాట్ ఎవర్ ద థింగ్ అవి ఏమవుతున్నాయంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాయి, ఎందుకంటే తొందరగా తీసుకురావడం కోసం. సో గవర్నమెంట్స్ అయితే డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి కొన్ని సంవత్సరాలు తగ్గించాలని చూస్తున్నాయి. కానీ ఏది ఏమైనా సంవత్సరాలు తగ్గించి ఏది చేసినా సక్సెస్ఫుల్ క్యాండిడేట్ వస్తే తొందరగా వస్తాయి. క్యాండిడేచర్ అంటే వ్యాక్సిన్ రకం. సో అది సక్సెస్ఫుల్గా రావాలి అని అంటే అప్పటిదాకా టైం పడుతుంది. ఒకటి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ 2 years పట్టని, 3 years పట్టని, 5 years పట్టని, ఒకసారి కన్ఫర్మ్ అయ్యి వచ్చినాక ఇమ్మీడియట్గా ఆ క్షణానికి అందరికీ వరల్డ్ మొత్తం దొరకదండి. ప్రొడక్షన్ పెంచాలి. సో ఆ ప్రొడక్షన్ పెంచి వరల్డ్ వైడ్ మళ్ళీ ఈ వ్యాక్సిన్ అవైలబిలిటీకి రావాలంటే ఎంత బైపాస్ తొందరగా చేసినా కానీ 1 year పడుతుంది. సో దిస్ ఈజ్ ద రియాలిటీస్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అవి మన మైండ్లో ఉండాలి అవి. సో వస్తుంది అనేది ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఎక్కువైపోయి సెన్సేషనలిజం ఎక్కువై ఏ స్టేజ్లోనూ న్యూస్ బయటికి రావడం వలన ప్రజలు ఆశ పెట్టుకుంటున్నారు తప్పితే వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చినాక కూడా పోస్ట్ అనాలిసిస్లో యాంటీబాడీస్ లేకపోతే ఫెయిల్ అయ్యే వ్యాక్సిన్ కూడా ఉంటుంది కాబట్టి సక్సెస్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయడం మంచిది. సో వ్యాక్సిన్ వచ్చేసిందని నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు పాటించాల్సిన జాగ్రత్తలన్నీ కూడా పాటించాల్సిందే ఖచ్చితంగా. ప్రభుత్వాల చేతుల్లో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రభుత్వాలు చేయగలుగుతాయి. మిగతాది ప్రజలు తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికైతే ఖచ్చితంగా నిర్లక్ష్య ధోరణి లేకుండా ముందుకెళ్లాల్సిందే. సహజీవనం చెయ్యాలి అంటే కాలచక్రం ఆగిపోకూడదు. వాళ్ళ బతుకు జీవన పోరాటం నడవాలి కాబట్టి అందరూ పనులు చేసుకుంటూ
బయటికి రావాల్సిందే. కానీ కరోనా అనేది ఇంకా మనతోనే ఉంది, అది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, అలా నిర్లక్ష్యంగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్స్ వెరీ మచ్ అండి. వాళ్ళు శ్రీధర్ రెడ్డి గారు, నెహ్రూ గారు, రాజశేఖర్ గారు, దయాకర్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ రవీంద్ర గారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.